మరి ఈ యొక్క సమయంలో మరి అంశంలోనికి వెళ్ళిపోదాం. విశ్వం వినగలదా అనేటువంటి మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని ఈరోజు మనం ధ్యానించుకుని అంటున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ ప్రపంచం దేవుని వైపు చూడడానికి కొన్ని కట్టుకథలు మూలాలయ్యాయి అనేటువంటిది నేడున్నటువంటి ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నటువంటి విషయాలు. ఏంటి, దేవుడు అనేటువంటి వాడు లేడని, మరి దేవుడు ఎలా వచ్చాడురా అంటే మనుషుల యొక్క ఆలోచనల నుండి వచ్చిన వాడే తప్ప దేవుడు అనేటువంటి వాడు లేడు అని ఈ ప్రపంచం నమ్ముతుంది. మరి ఒక వీడియో పంపించాను అన్నకి ఈ సందర్భంలో ఒక నాస్తిక వ్యక్తి దేవుని గురించి ఏమని చెప్తున్నాడో, లేదా దేవుడు లేడు అని చెప్పడానికి ఏమని చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడో ఒక వీడియో చూద్దాం, తర్వాత వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నేడున్నటువంటి కాలగమనాన్ని కనుక మనం ఆలోచిస్తే పిల్లరా, నాస్తికత్వం అనేటువంటిది రోజు రోజుకి పెరిగిపోతుంది. అంటే దేవుడు లేడు అని నమ్మేవారి యొక్క సంఖ్య పెరుగుతుంది. ఈ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మరి వాక్యం ముందుకు వెళ్దాం. ఫ్రెంచ్ లో ఒక ఫిలాసఫర్ ఉండేవాడు. అతని పేరు డెనీ డెడరో. ఇతనేమంటాడంటే, దేవుడికి అంత సీన్ లేదు, మేబీ ఉన్నా అతనికి సర్వశక్తులు లేవు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, 2+2 4 అయితే దేవుణ్ణి 5 చేయమని చూద్దాం అంటాడు. అలాగే ఒక ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ గా మార్చమను చూద్దాం అంటాడు. ఈ వాదన మీకు సిల్లీగా ఉండొచ్చు, బట్ ఈ మాటల్లో చాలా డెప్త్ ఉంది. మేబీ దేవుడే వచ్చి 2+2 4 కాదు 5 అని చెప్తే ఈ భూమి మీద ఎవ్వడూ నమ్మడు. ఎందుకంటే నిజానికి ప్రతి మనిషి వాస్తవంలోనే బ్రతుకుతాడు. కానీ మనిషికి మితిమీరిన విషయాలు ఎదురైనప్పుడు, మితిమీరిన భయం పుట్టినప్పుడు మాత్రమే దేవుణ్ణి లాగుతాడు. కొంచెం సింపుల్ గా చెప్పాలంటే మనిషి చాతకనితనం నుంచే దేవుడి మీద భారం వేయడం పుట్టింది. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, మనిషి మానసిక స్థితి నుంచే దేవుడు పుట్టాడు. ఈ మానసిక స్థితిలో మనిషి ఎప్పుడు బొమ్మల రూపంలో ఊహించుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, భరతమాత. ఈ భరతమాతని ఎక్కడ వెతికినా దొరకదు, ఎందుకంటే ఈ భరతమాత మనిషి ఇమాజినేషన్ నుండి పుట్టింది కాబట్టి. దాంతో ప్రతి ఇంట్లో ఒక భరతమాత ఫోటో వెలిసింది. కానీ కాలం మారుతున్న కొద్దీ ఆ ఫొటోస్ కనుమరుగవుతున్నాయి. ఇంకో 100 సంవత్సరాల తర్వాత భరతమాత లేదు, గడిద గుడ్డు లేదు అంటే ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే ఒక పక్క గాంధీజీ భరతమాతకి జై కొట్టారు, ఇంకో పక్క భగత్ సింగ్ భరతమాత కోసం ప్రాణాలు అర్పించారు. సో ఖచ్చితంగా గాంధీ, భగత్ సింగ్లు తప్పు చేసుండరో అనుకుంటారు. కాబట్టి భరతమాత ఖచ్చితంగా ఉండే తీరాలని నెక్స్ట్ జనరేషన్ ప్రగాఢంగా నమ్ముతూ భరతమాతకి జై కొడతారు. కానీ ఎవడైనా వచ్చి భరతమాత లేదు అంటే అమ్మనాబూతులు తిడతారు. అది వాళ్ళ కోడి బ్రెయిన్ కి నిదర్శనం. మొదటిసారి అంతరిక్షం చుట్టొచ్చిన వాళ్ళు పైన స్వర్గం, నరకం ఏం లేవు అని చెప్పారు. దాంతో చర్చి పెద్దలు భయపడి చచ్చారు. నిజానికి స్వర్గం, నరకం అనేవి భౌగోళిక ప్రాంతాలు కావు, మనిషి మానసిక స్థితులు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది, అదే బాధలో ఉన్నప్పుడు భూమిలో కూరుకుపోయినట్టు ఉంటుంది. అలాగే ప్రేమ స్వర్గంలా, బాధ నరకంలా ఉంటుంది. సో ఇలా మనిషి ముందుగా మానసికంగా కృంగిపోతూ తర్వాత స్వర్గం ఎలా ఉంటుందో, నరకం ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో స్వర్గం సుఖంలా, నరకం దుఃఖంలా ఫిక్స్ అయ్యాడు. అంతేలా కానీ పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తావు అనేది ఒట్టి బుల్షిట్. అవి మత పెద్దలు వేరే అవసరం కోసం సృష్టించుకున్న కట్టుకథలు. నిజానికి మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి, నరకానికి వెళ్ళాం. ప్రతిరోజు స్వర్గానికి, నరకానికి వెళ్తూ వస్తూ ఉంటాం. హ్యాపీగా ఉన్నప్పుడు స్వర్గం, లోలో ఉన్నప్పుడు నరకం. అదొక నిరంతర ప్రక్రియ. జగన్జీ చెప్పినట్టు అదలా కొనసాగుతూనే ఉంటుంది. అలాగే మీరు చూస్తే కనుక హిందువుల స్వర్గం ఒకలా ఉంటుంది, క్రైస్తవులది ఇంకోలా ఉంటుంది, ఇక ముస్లిమ్స్ది మరోలా ఉంటుంది. హిందువుల స్వర్గం మరీ వేడిగా కాకుండా, మరీ చల్లగా కాకుండా మీడియంలో ఉంటుంది. అలాగే క్రైస్తవుల స్వర్గం కొంచెం ఎడారిలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దేశాల్లో చలి ఎక్కువ కాబట్టి. అలాగే ముస్లింల స్వర్గం
కాశ్మీర్లా ఉంటుంది. బికాజ్ వాళ్ళ దేశాలు ఎడారులు కాబట్టి. ఇక్కడ స్వర్గానికి వెళ్ళొచ్చినోడు ఎవ్వడూ లేడు. కానీ మనిషి మానసిక స్థితి ఆయా ప్రాంతాల బట్టి స్వర్గ నరకాల్ని క్రియేట్ చేసింది. సో ఇక్కడ డెనీ డెడెరో కూడా అదే అంటాడు. దేవుడికి అంత సీన్ లేదు, ఎందుకంటే దేవుడు మనిషి మానసిక స్థితి నుంచి పుట్టాడు కాబట్టి. ఎప్పుడైతే మనిషి చేతకాని మానసిక స్థితి నుంచి ఏదైతే పుడుతుందో అప్పుడు మనిషి దానికి అనంత శక్తుల్ని జోడిస్తాడు. 2+2 4 అని నీకు తెలుసు, బట్ దేవుడొచ్చి 5 అని చెప్తే ఫస్ట్ నువ్వే నమ్మవని నీకు తెలుసు. ఒక ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ గా దేవుడు మార్చలేడని, దేవుడికి అంత సీన్ లేదని నీకు తెలుసు, బట్ నువ్వు దాన్ని ఒప్పుకోవు. మేబీ ఒప్పుకుంటే నీ మానసిక స్థితి పిచ్చిదవుతుంది. అప్పుడు నీలో ఉన్న కుక్కలు అరవడం మొదలెడతాయి. ఆ అరుపులు నువ్వు భరించలేవు, ఎందుకంటే తర్కం నిన్ను బాధ పెడుతుంది. అలాగే తర్కం ఒక చోట ఆగదు, అది తర్కించుకుంటూ పోవాలి. దానికంటూ ఒక లిమిట్ లేదు. బట్ నమ్మకం ఒక చోట ఆగుతుంది, నిన్ను ఆనంద పెడుతుంది. అందులోనే నువ్వు సొనకానందం పొందుతున్నావు. So what is ClickUp? సో విన్నారు కదండి. మరి డెనీ డెడెరో అనేటువంటి ఒక శాస్త్రవేత్త లేదా ఒక సైకాలజిస్ట్ లేదా ఫిజియాలజిస్ట్ అని మనం అనొచ్చు. ఇతడు ఫిలాసఫీ ఏంటి, ఇతడు చెప్పినటువంటి ఫిలాసఫీ ఏంటి అని అంటే దేవుడు అనేటువంటిది ఒక బూటకం. దేవుడు అనేటువంటిది ఒక బూటకం. ఎందుకు అని అంటే దేవుడు ఒక నిజాన్ని అబద్ధం చేయలేడు. ఉదాహరణకి 2 4 అని మనం అంటాం. యావత్ ప్రపంచం కూడా 2 4 అని అంటుంది. ఒకవేళ దేవుడు ఆ 2 4 కాకుండా ఆ 2 5ని చేయలేడు, 5గా చేయలేడు అని అన్నారు. ఓకే, మంచిదే. తర్వాత ఏమన్నాడు, ఇక ట్రయాంగిల్ని ఒక రెక్టాంగిల్ గా చేయలేడు, ఒక ఆకారాన్ని మరొక ఆకారంగా మార్చలేడు. కాబట్టి ఈ దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది అని అంటే మనుషుల యొక్క ఒక వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి దేవుడు అనేటువంటిది మరి ఒక రూపం అనేటువంటిది వచ్చింది. ఎప్పుడైతే మనిషి ఎక్కువగా బాధపడుతున్నప్పుడు ఆ బాధను ఒకరి మీద నెట్టివేయాలి కాబట్టి ఈ బాధ నాకు దేవుడి వల్ల వచ్చింది అని చెప్పడానికి దేవుడిని వాడుకుంటున్నాడు. అలాగే ఏదైనా ఒక సంతోషకరమైనటువంటి స్థితి వచ్చిందంటే ఆ సంతోషానికి మరి దానిని కూడా ఒక ఎవరిపైన వేయాలి కాబట్టి అది దేవుని పేరు మీద వేస్తున్నారు. ఇకపోతే మనం సంతోషంగా ఉండడం అది స్వర్గం అంటారు. మరి బాధపడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అవి నరకంతో పోలుస్తున్నారే తప్ప స్వర్గ నరకాలు నిజంగానే లేవు అనేటువంటి ఒక తత్వాన్ని మరి ఆ మహానుభావుడు మరి చెప్పినట్లుగా ఆ తత్వాన్ని తీసుకొని ఎంతో మంది ఏమండి దేవుడు అనేటువంటి వాడు లేడని ఈ వ్యక్తి మాట్లాడిన తర్వాత ఈ డెనీ డెడెరో అనేటువంటి ఫిలాసఫర్ మాట్లాడిన తర్వాత చాలా మంది ఏమండి ఈ ఒక బూత్ మాట్లాడితే ఆ బూత్ని ఒక 100 మంది ఏమండి వాడుకొని ప్రపంచం అంతా బూత్మయం చేస్తున్నట్లుగా ఇప్పుడు చాలా మంది అండి ప్రపంచంలో ఉన్న వాళ్ళు కానీ ఇక మన దేశంలో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది ఇతడు చెప్పినటువంటి ఫిలాసఫీని ఫాలో అవుతూ దేవుడు లేడని చెప్పడానికి ప్రకటిస్తున్నారు అనేక మంది. ఇక దీనికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తేనండి, ప్రాముఖ్యంగా మనుషుల యొక్క ఆలోచనలో సైన్స్ బాగా పని చేయడానికి ప్రారంభిస్తుందని మనం చెప్పాలి. ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా లేదా 200 సంవత్సరాల క్రితం వరకు కూడా మనుషులు బలంగా నమ్మినటువంటిది దేవుని గురించే. ఇక కొంతమంది నాస్తికులు చెప్పేది ఏంటి అని అంటే మనిషిని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ఆనాడు ఉన్నటువంటి ఏమంటే సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, నాగరికతలు ఏవైతే ఉన్నాయో, ఈజిప్షియన్ సివిలైజేషన్ కానీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, మెసపోటోమియన్ సివిలైజేషన్ కానీ, ఇలా నాగరికతలు మరి ఆయా కాలంలో పెరుగుకుంటూ వచ్చాయి. ఈ నాగరిక పరిస్థితులలో వాళ్ళు ఏం చేశారంటే ఒక మనిషికి ఒక భయాన్ని మనం పెట్టాలి, అతడు ఒక క్రమశిక్షణలో ఉండాలి, ఒక క్రమంగా అతను బ్రతకాలి అని అంటే వాడికి దేన్నో ఒక దానిని చూపించి భయపెట్టాలి, అప్పుడే వాడు కంట్రోల్లో ఉంటాడు అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారు అని అంటే దేవుడు అనేటువంటి ఒక ప్రతిమని తీసుకొని రావడం ప్రారంభించారు.
దేవుడు అనేటువంటి ఒక రూపాన్ని తీసుకొని రావడం ప్రారంభించాడు. దేవుడు అనేటువంటి పదాన్ని తీసుకొని వచ్చి, నువ్వేదైనా చేస్తే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నువ్వు మంచి చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పడానికి ఇవన్నీ కూడా దోహదపడ్డాయి ఆనాటి కాలంలో. ఎందుకన్నానంటే మరి ఈ రోజు ఉన్నంత టెక్నాలజీ ఆ రోజు లేదు కదా. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని ఆ రోజు లేదు. కాబట్టి ఈ పంచభూతాలను చూపించి భయపెట్టారు, సూర్యుడిని చూసి భయపెట్టారు. సూర్యుడు కూడా ఒక దేవుడని, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సూర్యుడు నిన్ను వెంబడిస్తాడు కాబట్టి, మరి అతను నిన్ను చూస్తుంటాడు కాబట్టి, నువ్వు ఎక్కడ వెళ్ళి ఏ దొంగ పనులు చేసినా, ఏ వెధవ వేషాలు వేసినా కూడా వాడు నిన్ను చూస్తుంటాడు కాబట్టి నిన్ను గాల్చేస్తాడు ఒక రోజు అని చెప్పి, అలాగే రాత్రులు అయితే మరి చంద్రుడు కూడా నేను ఫాలో అవుతుంటాడని, ఇలా ఎన్నో చెప్పి మనుషులను భయపెట్టారు. కాబట్టి ఆ నాగరికతలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సూర్యుడిని దేవుడుగా, చంద్రుడిని దేవుడుగా, నక్షత్రాలను దేవుళ్ళుగా పూజించడానికి ప్రారంభించారు. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏం చెప్తుంది అనంటే, వీటేటికి కూడా జీవం అనేటువంటిది లేదు. అప్పటి వరకు కూడా చంద్రుడిని ఒక దేవతగా, సూర్యుడిని ఒక దేవుడిగా, నక్షత్రాలను దేవుళ్ళుగా, మరి గ్రహాలను కూడా దేవుళ్ళుగా పూజించారు. వాటికి శక్తులు ఉన్నాయి, వాటికి బలాలు ఉన్నాయని చెప్పి నమ్మారు, నమ్మించారు. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమని ప్రూవ్ అయింది? సూర్యుడికి కానీ, చంద్రుడు కానీ, గ్రహాలు కానీ ఇవన్నీ కూడా జీవము లేనటువంటి ఒక వస్తువులుగా ఉన్నాయే తప్ప అవి జీవము కలిగినటువంటి వస్తువులు కావు. అవి మనిషిని చూడవు, మనిషిని పట్టివు, మనిషి గురించి ఆలోచించవు. అవి అలాగే పుట్టుకొచ్చాయి కాబట్టి అవి అలాగే తిరుగుతుంటాయి. వాటి కక్షలో ఉన్నాయి కాబట్టి అవి వాటి కక్షలోనే తిరుగుతుంటాయి. ఈ భూమి కూడా అంతే. భూమి నేల మనం ఏదైతే చూస్తున్నామో ఈ భూమి కూడా అంతే. దానికి జీవం లేదు అని మనుష్యులు ఆలోచించి, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత వీటి వేటికి కూడా జీవము లేదు అని చెప్పి లాస్ట్ అటు తిరిగి ఇటు తిరిగి బైబిల్ మీదకి వచ్చి పడ్డారు. బైబిల్ మీదకి వచ్చి పడి ఏం చెప్పారు అని మీరు ఆలోచిస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. నాస్తికులు చెప్పేటువంటి వాదన, మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు తను ఆరోహణమై వెళ్ళడానికి ముందు శిష్యులతో కనిపించి మరి చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే తన తర్వాత ఏం చేయాలో, అతను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులకు చెప్తూ ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళమన్నాడు, బాగానే ఉంది కదండి. ఇదేంటండి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నాడు కదా. సృష్టికి స్వార్థ ప్రకటించడం ఏంటి? సృష్టి వింటుందా? ఈ సృష్టికి వినే శక్తి ఉందా? ఈయనేమైనా పిచ్చోడా? సృష్టికి చెప్పడం ఏంటండి? మనుషులకు చెప్పమంటే ఓకే, బాగుంది. మనుషులకి ఏదో మరి మనుషులకు మనం చెప్పి మనం మనుషులతో మనం మాట్లాడగలం, మనుషులకి విషయాలను చెప్పగలం, దేవుని గురించి చెప్పగలం, దేవునిలోనికి అతన్ని మనం రప్పించగలం, ఇన్ని మనం చేయగలం. కానీ సృష్టికి చెప్పడం ఏంటండి అని నాస్తికులు లేవనెత్తినటువంటి ఒక ప్రశ్న. వీళ్ళకి ప్రతి బైబిల్ అనే కాదు, ప్రతి మత గ్రంథాలలోనికి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎన్నో తప్పులు పట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే మీరు ఒక్క నాస్తికుడిని కదిలిస్తే ప్రతి గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి తప్పుని చాలా చక్కగా పట్టుకుంటారు. ఆ విషయంలో వాళ్ళని మనం ఒప్పుకోవచ్చు. ఎందుకనంటే కొన్ని గ్రంథాలలో మనం ఆలోచిస్తానండి, కొండలలో నుంచి పుట్టిన వాళ్ళు ఉంటారు, చెవులలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు, ఎలా వేరే వేరే ప్రొసీజర్లో పిల్లలు పుట్టినటువంటి సందర్భాలను వాళ్ళు తీస్తుంటారు. ఇక బైబిల్ దగ్గరకు వచ్చేసరికి బైబిల్ వాళ్ళకి వాస్తవానికి విరోధంగా కనిపించలేదు. సైంటిఫికల్ గా చాలా వరకు దగ్గరగా ఉంది. కానీ కొన్ని సందర్భాలు వాళ్ళు అర్థం చేసుకోలేక, ఎందుకంటే వాళ్ళు చదివేది తప్పులు పట్టడానికి. కాబట్టి ఫస్ట్ లో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆది కాండము 1వ అధ్యాయమే మరి అది తప్పు. 6 దినాలలో సృష్టి ఏంటి? 6 దినాలలో సృష్టి అంటే 6000 సంవత్సరాలలో సృష్టి అయిపోవాలి కదా. మరి మనము బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా ఆలోచిస్తే మరి కొన్ని వేల కోట్ల సంవత్సరాలైంది ఈ సృష్టి ప్రారంభింపబడి అని
చెప్పడానికి ప్రారంభించారు. అక్కడ నుండి బైబిల్‌లో కొన్ని విషయాలను తీసి తప్పులు పట్టడానికి ప్రారంభించారు. అలా తప్పులు పట్టడానికి ప్రారంభించి కొన్ని కొన్ని వచనాలు వాళ్ళకి అర్థం గాక, ఎందుకు అర్థం కాలేదో నేను తర్వాత చెప్తాను. ఈ మాటను తీసుకొని ఇప్పుడు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం ఏంటి? అసలు సృష్టికి సువార్త ఎలా ప్రకటించగలరు? అదేమన్నా వింటుందా? అని ప్రశ్నించడానికి ప్రారంభించారు. ఇంకా వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని సందర్భాలను మనం ఆలోచిస్తేనండి, మనకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ప్రశ్న రాక తప్పదు. ఎందుకు వీళ్ళకి ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి బైబిల్లో అని మనం ఆలోచిస్తేనండి, వీళ్ళు నమ్మేది ఒకటి. సైన్స్ నమ్మేది ఏంటి? వీళ్ళు నాస్తికులు ఎక్కువగా సైన్స్ మీదనే ఆధారపడతారు. వారి ఆలోచనలన్నీ కూడా సైన్స్ ఏది చెప్తుందో దాన్ని మాత్రమే నమ్ముతుంటారు. దాన్ని బేస్ చేసుకొని దేవుడు లేడని చెప్పడం, మరి ఈ సృష్టి కార్యక్రమము దేవుని ద్వారా జరిగింది కాదని చెప్పడం, మరి ఈ సృష్టి అంతా దానంతటా అదే వచ్చిందని చెప్పడం, ఇలా ప్రకటిస్తూ ఉంటారు. సైన్స్ని ఎక్కువగా నమ్ముతారు. అంటే సైన్స్ ఏం చెప్పింది అని మనం ఆలోచిస్తానండి. సైన్స్ ఏం చెప్పింది అని అంటే, ఈ భూమిలో ఉన్నటువంటి వస్తువులను రెండుగా విడదీసి జీవము కలిగినటువంటి వస్తువులు, లివింగ్ థింగ్స్ అన్నాడు. తర్వాత జీవము లేని వస్తువులు, నాన్ లివింగ్ థింగ్స్ అన్నాడు. జీవము కలిగినటువంటి వస్తువులలో మనుషులు, మరి ప్రాణులు, పక్షులు, ఇవన్నీ కూడా అంటే జీవము కలిగి చలించగలిగినవి, వాటిని మరలా పునరుత్పత్తి చేసుకోగలిగినవి, అంటే ఒకదాన్ని ఒకటి కని వారి యొక్క రీప్రొడక్షన్ ని చేసుకోగలిగినటువంటి ఈ మృగాలు, పక్షులు, వీటిలన్నిటినీ కూడా లివింగ్ థింగ్స్ అన్నాడు. వాటికి జీవం ఉన్నాయి అని సైన్స్ చెప్పింది. ఇక పెరగలేనటువంటివి, తినలేనటువంటివి, వాటిని రీప్రొడ్యూస్ చేసుకోలేనటువంటివి నాన్ లివింగ్ థింగ్స్, అంటే జీవం లేని వస్తువులు. ఉదాహరణకి రాళ్ళు, మట్టి, ఇసుక, నీళ్లు, ఇవన్నీ కూడా వాటిని అవి ఉత్పత్తి చేసుకోలేవు కనుక వీటికి జీవము లేదు అని వాటిని జీవం లేనటువంటి వస్తువులుగా విడదీశారు. కాబట్టి బైబిల్ని పరిశీలించినప్పుడు వీళ్ళకి ఈ జీవము లేనటువంటి వస్తువులు జీవము కలిగినటువంటి వస్తువులుగా పనిచేయడం కొన్ని సందర్భాలను వీళ్ళు పట్టుకున్నారు. వాటిని పట్టుకొని ఈ విశ్వం అంతా కూడా జీవము లేనటువంటి వస్తువులుగా మనం నేర్చుకుంటున్నాము, కాబట్టి బైబిల్ ఏంటి దానికి భిన్నంగా చెప్తుంది అని బైబిల్ మీద బురద జల్లడం ప్రారంభించారు. ఇక విశ్వము అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, విశ్వము పంచభూతాల సమ్మేళనం. దేవుడు ఈ విశ్వాన్ని చేశాడు. విశ్వాన్ని చేశాడు కాబట్టి ఈ విశ్వాన్ని విడదీసినప్పుడు, భాగాలుగా విడదీసినప్పుడు పంచభూతాల సమ్మేళనంగా మనకు కనబడతాయి. పంచభూతాలు అనగానే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ 5 కూడా వీటి సమ్మేళనంతో ఈ విశ్వమంతా కూడా ఆవిర్భవించినట్లుగా మనిషి నమ్ముతాడు. అందుకనే వాటికి పంచభూతాలు, 5 ఎలిమెంట్స్ అన్నారు ఇంగ్లీష్లో. కాబట్టి పంచభూతాల సమ్మేళనంతో ఈ విశ్వమంతా కూడా సృష్టింపబడింది, అది ఈ పంచభూతాలతోనే నడుస్తుంది అనేటువంటిది వీళ్ళు నమ్ముతున్నారు. ఇక ఈ పంచభూతాలు నిజంగా జీవము లేనిదా అని మనం ఆలోచిస్తే, దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు, మనకందరికి బాగా తెలుసు. కాబట్టి జీవము లేని దానిగా దేవుడు దేనిని కూడా సృష్టించలేదు. మనం ఆలోచిస్తానండి, ఈ ప్రకృతికి, ఈ విశ్వానికి, లేదా ఈ పంచభూతాలకు వినే శక్తి ఉంది, మాట్లాడే శక్తి కూడా ఉంది. మనము చేసే ప్రతిదీ అది జ్ఞాపకంలో పెట్టుకునే శక్తి కూడా ఉంది. మరలా చెప్తున్నాను, ఈ విశ్వానికి లేదా ఈ సృష్టికి, ఈ ప్రకృతికి వినే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, అలాగే మనము చేసే ప్రతిదాన్ని జ్ఞాపకంలో ఉంచే శక్తి కూడా ఉంది. ఇక ఈ విశ్వాన్ని దేవుడు ఎలా చేశాడు, ఈ పంచభూతాలు దేవునికి ఎలా లొంగుతున్నాయి, లోబడుతున్నాయి అని మనం చూసుకుంటే, ఈ పంచభూతాలను ఒకదాని తర్వాత ఒకటి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం పిల్లగా. మొదటిగా నింగిని గురించి ఆలోచిద్దాం. ఈ నింగి
దేవుని మాట వినేటువంటి నింగిగా మనకు కనబడుతుంది, ఒక పంచభూతముగా కనబడుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాక అనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండు గాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటిగా నింగిలో దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించాలి అని అనుకున్నాడు. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు అలా రావాలి అని దేవుడు ఎప్పుడైతే నింగికి ఆజ్ఞిచ్చాడో అది దాని ప్రకారంగా చేసిందట. ఇక అలాగే మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో, అదే 1వ అధ్యాయం ఆదికాండము 6వ వచనంలో, మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చేశాడట, ఆకాశాన్ని సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఆకాశాన్ని ఒక విశాలంగా సృష్టించి దానిని నింగి అనేటువంటి పేరు పెట్టాడు. మరి ఆ నింగిలో మనం కొనకు వెళితే ఏం దొరుకుతుంది అని మనం ఆలోచిస్తేనట, నీళ్లు ఉంటాయి అని చెప్పాడు. నీళ్లు ఉంటాయి, నింగిలో నీళ్లు ఉన్నాయి అంటే, నింగిలో నీళ్లు ఉన్నాయని ఏమంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టి నింగిలో ఉన్నటువంటి నీళ్లను కనుక మనం భూమి మీదకి తీసుకొని రాగలిగితే నీళ్ళకి కరువు అనేటువంటి మాటే ఉండదు భూమి మీద అనేటువంటి ఏమంటే స్టేట్మెంట్స్ శాస్త్రవేత్తలు ఎన్నో ఇచ్చారు గడిచిన కాలంలో. కానీ మనకు ఆదికాండం 1వ అధ్యాయంలోనే మరి నింగిలో నీళ్లు పెట్టాడు దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఈ నీళ్ళని ఏం చేశాడు అని మనం చూసుకున్నట్లయితే, అదే ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనంలో, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనము, నోహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగలును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే మహా అగాధ జలములన్నీ కూడా ఏమయ్యాయంట, వెడిపోయాయట. ఆకాశపు తూములను దేవుడు విప్పితే పడినటువంటి ప్రచండమైనటువంటి వర్షం ఏమిటి, 40 రాత్రులు 40 పగుళ్ళు ఆ రోజు భూమి మీద పడినట్లుగా మనం చూస్తాం. ఈ నీరు ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఆలోచిస్తే, మనం ఏదో ఈ భూమి మీద ఏర్పడేటువంటి మేఘాల ద్వారా వచ్చినటువంటి వర్షం కాదది. దేవుడు నింగిలో పెట్టినటువంటి వర్షాన్ని ఒక్కసారి అలా తూములను విప్పి పడండి అని ఆజ్ఞ ఇవ్వగానే దేవుని మాట విని వెంటనే ఆ వర్షం అంతా పడినట్లుగా, అంటే నింగి దేవుని మాట వింటున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. ఆయన చెప్పిన దానిని చెప్పినట్లుగా అవి చేస్తున్నట్లుగా మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే, అదే మనిషిని నాశనం చేయడానికి కూడా మరి ఆ నింగి ఉపయోగపడినట్లుగా మనం చూస్తాం. దేవునికి విరోధంగా ఎవరైతే నడుచుకున్నారో వాళ్ళను నాశనం చేయడానికి కూడా ఆ నీరు ఉపయోగపడింది. దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో వాటికి ఆకాశ తూములు విప్పబడి వెంటనే వర్షమును కురిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాకపోతే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా మరి దేవుడు ఆకాశంతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. యెహోవా మాట్లాడుచున్నాడు. 2వ వచనం, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆకాశంతో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, వినుము ఆకాశమా నువ్వు విను, భూమి నువ్వు చెవియొగ్గు, నేను పిల్లలను కన్నాను, వారు నా మాట వినడం లేదు. తన బాధను ఎవరితో వ్యక్తపరుచుకుంటున్నాడు, ఎవరితో చెప్పుకుంటున్నాడు అని అంటే, పంచభూతాలతో చెప్పుకుంటున్నాడు, ఆకాశంతో చెప్పుకుంటున్నాడు. మరలా అవి అడుగుతున్నా, ఏం ప్రభువా మరలా మేము ఏమైనా ఓపెన్ అవ్వాలనా, మరలా ఏమైనా ముంచాలనా అని అంటే, వద్దు వద్దు వద్దు, నేను వారి పట్ల చేయబోయేటువంటి పని ఏంటో అండి వాటికి చెప్తాను, వివరిస్తున్నాడు. ఏమిటి దేవుడి యొక్క రివెంజ్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు, వాటికి చెప్తున్నాడు. మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, నేను వేరే ప్లాన్ చేశాను. ఆల్రెడీ బబులోను, అషూరు చెరలో
ఇశ్రాయేలీయులు పెట్టేశాను. ఇక బబులోను చెరలోనికి యూదులు కూడా వెళ్ళిపోతారు. నేను ఇలా ప్లాన్ చేశాను, వాళ్ళని చంపేస్తే వాళ్ళు చచ్చిపోతారు, ఏం ప్రయోజనం ఉండదు. కానీ నా ప్రేమ ఏంటో, నా కోపం ఏంటో, నా యొక్క దయ ఎలా ఉంటుందో, నా ప్రేమ మనుషుల పట్ల ఎలా ఉంటుందో అర్థం అవ్వాలి అన్నానంటే వాళ్ళ మధ్యలోనే నేను క్రియను జరిగిస్తాను. కాబట్టి మీరు వెళ్ళకండి, అవసరం లేదు. మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు నేను చెప్తాను, అప్పుడు మీరు వెలుదురు కానీ ఇప్పుడైతే అవసరం లేదు అని చెప్తున్నాడండి దేవుడు. ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఆ పంచభూతాలతోనే చెప్పుకుంటున్నాడు. ఇంకా మనం నీరుని గురించి ఆలోచిద్దాం అండి. చెప్పడానికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ అన్ని చెప్తుంటే మనకు సమయం సరిపోదు. కాబట్టి నేను కేవలం 1-2 టచ్ చేసుకుంటూ వెళ్తాను. ఎందుకనంటే ఆల్రెడీ మీకు తెలిసిన సందర్భాలే, వాటిని మరొక కోణంలో మనం ఆలోచిస్తున్నాం అంతే. ఇక నీరుని గురించి మనం ఆలోచిస్తే మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమండి, ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులు వారు సముద్రంలో మరి పడవలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గొప్ప తుఫాను వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వచ్చినటువంటి ఈ సందర్భంలో శిష్యులందరూ కూడా భయపడిపోయి మరి ఆయన వెళ్ళి లేపుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నాడు అనంటే అండ్ ఆయన వాటిని గద్దించగా జరిగినటువంటి సందర్భం మనకు బాగా తెలుసు. ఆ తుఫాన్ ఏమైందంట, మిక్కిలి నిమ్మలమాయెను అండి. అలల చేత సముద్రము అల్లాడిపోతుంది నీరుతో అండి. గట్టిగా తుఫాను గాలి రాగానే ఏమైపోతుంది అని అంటే ఆ నీళ్ళంతా కూడా ఏమండి ఎగిసి పడుతున్నాయి. ఇంకా పడవ అల్లాడిపోతుంది. వీళ్ళందరూ భయపడిపోతున్నారు, మేము ఎక్కడ మునిగిపోయామని అంటే మునిగిపోయి చచ్చిపోతామేమో అని భయపడుతూ ఏమండి ఆ నీళ్ళకి భయపడుతున్నటువంటి సందర్భం అది. కానీ యేసుక్రీస్తు ప్రభువులు ఒక్కసారి గద్దించగానే అది మిక్కిలి నిమ్మలమాయెను అంటే నీరు దేవుని మాట విన్నట్లుగా మనం చూస్తాం పిల్లరా. ఇదే సందర్భాన్ని మనం ఏమంటే నోహ గారి కాలంలో కూడా ఆలోచించినప్పుడు ఏమని మనకు అర్థమవుతుంది ఏంటంటే, వర్షము ఎంత కురవాలో దేవుడు చెప్తే ఆ నీళ్లు అంతే వర్షాన్ని కురిపించినట్లుగా భూమి మీద మనం చూస్తాం. అంతే వర్షాన్ని కురిపించిందా? 40 రోజులు 40 రాత్రులు 40 పగుళ్ళు పడాలి అని దేవుడు చెప్పగానే ఏమండి 40 రోజులు కరెక్ట్ గా పడిందండి. దానికి ఎలా తెలుసు ఏమండి? మనం ఆలోచిస్తేనండి, భూమి మీద వర్షం పడుతున్నప్పుడు సహజంగా మహా అయితే 1 గంట పడుతుంది, లేదా 2 గంటలు పడుతుంది, లేదా 1 రోజంతా పడుతుంది అంతే. ఇక 40 రోజులు పడడం అనేటువంటిది అంటే అసలు అది అసంభవం. కానీ నీళ్ళకి దేవుడు ఏం ఆజ్ఞాపించాడు అంటే, మేము ఎన్ని రోజులు పాడాలి ప్రభువా భూమి మీద అని అన్నప్పుడు దేవుడు ఒకే మాట చెప్పాడు, 40 రోజులు పాడండి కరెక్ట్గా. 40 రోజులకి ఫుల్ అయిపోతారు, అందరు చచ్చిపోతారు, అంతే చాలు అని అనగానే ఏమిటి, దేవుడి ఆజ్ఞను పుణిపుచ్చుకున్నటువంటి ఈ నీరు దేవుని మాట విని ఏమిటి 40 దినాలు 40 రాత్రులు ఎలా పడింది? ఏమిటి సాధారణ వర్షం కాదది, ప్రచండ వర్షము అని రాయబడింది. ప్రచండమైనటువంటి వర్షం అని రాయబడింది. అంటే ఈ నీరు కూడా దేవుని మాటను వింటుంది. ఈ నీరు కూడా దేవుని మాటను విని దేవుని మాట ప్రకారంగా అది ఏమిటి ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథంలో ఈ నీళ్లకు ఒక దేవదూత కూడా ఉంది అని రాయబడింది. అంటే పంచభూతాలకు నాయకులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, దేవదూతలకు నాయకులు ఉన్నారు. అదే మీకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి మీరు చదివితే ఉంటుంది. ఆయన దేవదూతలను తన వాయువులుగాను తన సేవకులను ఏమండి అది చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, మీకు అర్థం కాకపోతే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసి కొనువాడు
ఉమ్. అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయమర్థమైనది, నీవు నీతిని చాలా ప్రేమించితివి. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తన దూతలను అగ్ని జ్వాలలుగాను వాయువులుగాను చేసుకుంటున్నట్లుగా మనము చూడగలము. అంటే పంచభూతములన్నీ కూడా తన దూతల ద్వారా దేవుడు చేశాడు. ఈ దూతలన్నీ కూడా ఎందుకు చేశాడని అంటే ఆయనకి లోబడాలి అని, ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి. కాబట్టి ఈ పంచభూతములన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఆయన చెప్పినవే చేస్తున్నాయి. మరి ఈ విశ్వం దేవుని వింటుందా, దేవుడు చెప్తున్నది వింటుందా అని మనం ఆలోచిస్తే వింటుంది. కేవలం దేవుడు చెప్పేదే వింటుందా అని మనం ఆలోచిస్తే తర్వాత మనం ఆలోచిద్దాం. ఇక నీరు గురించి ఇప్పుడు ఆలోచించాం, నిప్పు గురించి ఆలోచించినప్పుడు ఏమండి, ఆదికాండము 19 అధ్యాయం 24 వచనంలో సొదొమ గొమొర్రా విషయంలో దేవుడు ఏం చేశాడో మనకు బాగా తెలుసు. రెఫరెన్స్ రాసుకొని చదవాల్సిన అవసరం లేదు. ఆదికాండం 19 అధ్యాయం 24 వచనంలో సొదొమ గొమొర్రాల మీద దేవుని యొక్క ఉగ్రత ఎలా దిగి వచ్చిందో ఏమండి మనకు బాగా తెలుసు. ఆ సందర్భంలో ఏమండి, ఆ ఊరే పాపముతో నిండి ఉన్నటువంటి సందర్భంలో దేవుడు మరి ఏమనుకున్నాడేమో, అసలు ఎందుకు వాళ్ళని అలా నాశనం చేయాలని ఆలోచించాడో ఏమండి మనకైతే అర్థం కాదు. కానీ వాళ్ళ పాపము విస్తారమైపోయిందట. వాళ్ళ పాపము ఎంతో విస్తారంగా దేవుని దృష్టిలో కనబడింది. కానీ మీకు అర్థమవలసినటువంటి విషయం ఏంటంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమండి చాలా మంది అపార్థం చేసుకునేది ఏంటి అని అంటే వాళ్ళు వ్యభిచారంతో నిండి ఉన్నటువంటి పట్టణాలు అని అనుకుంటుంటారు. కానీ దానికి మరొక కారణం కూడా ఉంది. నేను ఆల్రెడీ సొదొమ గొమొర్రా యొక్క పతనాల గురించి ఒక పాఠం మీతో చెప్పాను. ఈ సొదొమ గొమొర్రా వాళ్ళు ఏమండి కేవలము వ్యభిచారంతో నిండినటువంటి కారణంతో కాదు దేవుడు వాళ్ళని ఏమండి నాశనం చేసింది. వాళ్ళు ఆ ప్రాంతము ఏమండి లోతు గారు ఎన్నుకున్నప్పుడు ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే అది సమృద్ధిగా ఫలం ఇచ్చేటువంటి స్థలం, అది విస్తారంగా పంటలను ఇచ్చేటువంటి స్థలం అది. వీళ్ళు ఈ విస్తారమైనటువంటి పంటను పండించుకుంటూ ఏమండి బాగా సమృద్ధిగా ఉన్నారు. ఎవరు కూడా ఏమండి మాకు లేదు, తినడానికి లేదు అనేటువంటి స్థితిలో ఎవరూ లేరు ఆ పట్టణాలలో. కానీ తర్వాత ఏమైందని మనం ఆలోచిస్తే వీళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళ సమృద్ధిలో లేని వారికి ఇవ్వలేదట. ఈ పాఠం నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను. ఒకవేళ చెప్పలేదంటే నన్ను కరెక్ట్ చేయండి. ఫ్యూచర్లో ఏదైనా ఒకరోజు మనం చెప్పుకుందాం అట్లా ఈ సొదొమ గొమొర్రాల గురించి, వాళ్ళ పతనానికి గల కారణం ఏంటని. వీళ్ళు కేవలము ఏమండి వ్యభిచారంతో నిండి ఉన్న వాళ్ళు కాదు, విస్తారమైనటువంటి ఏమిటి సంపద వీళ్ళకు ఉన్నా కూడా ఈ సంపదలో తమ సహోదరులకు సహాయము చేయలేనటువంటి వారిగా వీళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు సహాయం చేయండి అని అడుక్కుంటే, లేని వారు వచ్చి అడిగితే వాళ్ళకి సహాయం చేసేటువంటి వారు కాదు వీళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి సమృద్ధిలో కొంతైనా ఇవ్వడానికి ఇష్టపడనటువంటి జనాంగం ఇది. కనుకనే దేవుడు ఏం చేశాడు అని అంటే అగ్ని గంధకములతో ఏమండి మనుష్యులను చంపేశాడు అనుకోండి. మనుష్యులను చంపేస్తే ఏం లేదు, మరలా ఇంకొక జనాంగం వస్తుంది, మరలా అదే సంపూర్ణమైనటువంటి లేదా సంపన్నమైనటువంటి ఏమిటి ఆ స్థలాన్ని వాడుకొని మరలా వాళ్ళ పంటలు పండించుకొని సమృద్ధిగా తింటారు, సమృద్ధిగా ఏమిటి పోషించుకోగలుగుతారు. కానీ ఆ పోషణే లేకపోతే సొదొమ గొమొర్రా పట్టణాలు వాళ్ళకి సంపన్నత్వం ఎలా వచ్చింది అని అంటే విస్తారంగా పంటలు పండుతాయి. లోతు కూడా అందుకే వెళ్తాడు అక్కడికి. మీకు బాగా ఆదికాండం మీద కాస్త అవగాహన ఉంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. లోతు ఏంటి అబ్రహాం గారితో విడిపోతున్నప్పుడు అబ్రహాం గారు నువ్వు ఎక్కడికి వెళ్తావో చూసి చేసుకో అని చెప్పినప్పుడు ఈ ప్రాంతాన్ని చూసి లోతు ఎందుకు అక్కడికి వెళ్తాడు అని అంటే అది సమృద్ధిగా పంటలు పండించేటువంటి స్థలం అని వెళ్తాడు అంతే. అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జనాలు ఏమండి ఆ సమృద్ధిలో కాస్త లేని వారికి ఇవ్వడానికి కూడా వాళ్ళకి మనసు రాలేదట. వాళ్ళకి ఇవ్వడానికి మనసు రాలేదు కనుకనే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. కేవలం వాళ్ళు వ్యభిచారం చేశారని కాదు, వ్యభిచారం చేశారని ఏమంటే దేవుడు వాళ్ళని నాశనం చేయలేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమృద్ధిని బట్టి వాళ్ళు అతిశయించి గర్వించి లేని వారిని చిన్న చూపు చూసి లేని వారికి ఇవ్వకుండా ఏమండి అంతా కూడా దాచిపెట్టుకొని ఏమండి
చాలా విడిగా ఏమండి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమృద్ధిలో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి ఒక స్థితి, దేవుని భయమే లేనటువంటి ఒక స్థితిలో వాళ్ళు రాగానే, ఈ సమృద్ధినే లేకుండా చేస్తే ఈ పట్టణం ఎలా బాగుపడుతుందో నేను చూడాలి అని అనుకున్నాడు దేవుడు. కనుకనే ఎందుకు అగ్నిగంధకములతో కాల్చాడు అని అంటే, ఇంకా ఆ సమృద్ధిగా పండించేటువంటి ఆ స్థలం ఇంకా పంట ఇవ్వకూడదు. ఇంకా ఏ మాత్రం అది పండకూడదు. ఏ మనుష్యుడు వచ్చి అక్కడ బ్రతకకూడదు. దాని ద్వారా వచ్చేటువంటి సమృద్ధిని బట్టి మనుషుడు గర్విస్తున్నాడు. కాబట్టి ఆ గర్వము వాడిలో ఉండకూడదని దేవుడు ఏమండి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక గాలిని గురించి ఆలోచిస్తేనండి, గాలిని గురించి ఏమండి చెప్పడానికి చాలా ఉంది. ఏమండి ఒక గంట పాఠం గాలి మీదనే చెప్పొచ్చు. కానీ ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని చూసుకుందాం. నిర్గమకాండం 10వ అధ్యాయము, నిర్గమకాండము 10వ అధ్యాయము 13వ వచనం 19వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండం 10వ అధ్యాయము మోషే 13వ వచనం ఐగుప్తు 19వ దేశం వచనం. మీద మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఇప్పుడు 19 చదవమంటారన్నా? 19వ వచనం. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతైనను నిలవలేదు. ఏమండి ఒక తెగులుతో దేవుడు మొత్తుతున్నాడు ఐగుప్తుల్ని ఆ టైంలో. ఇప్పుడు మహాగాలి వీసేలాగున చేసి మిడతలు ఆ ప్రాంతానికి వచ్చేలాగున మొదట చేశాడు. తర్వాత అదే గాలితో మిడతలను లేకుండా కూడా చేశాడు. ఒక్క మిడత కూడా లేదట. మొత్తాడు. మొత్తగానే ఫరో మరలా మోషేని పిలిపించి, మాది తప్పైపోయింది, మీ దేవుడే నిజమైన దేవుడు, నేను ఒప్పుకుంటున్నాను, మనల్ని క్షమించి మరి ఈ మిడతలు లేకోకుండా చెయ్యి, మీ దేవుడిని అడుక్కో అని అన్నప్పుడు మరలా మోషే అడిగితే మరలా గాలి ద్వారానే మిడతలని లేకుండా చేశాడు. అంటే గాలి దేవుని మాట వినిందా ఏమండి? ఎంత బలమైన గాలి వీస్తుందో ఏమండి. ఈ మధ్య కాలంలో ఒక 3 వారాల క్రితం నుండి ఏమండి బెంగళూరులో పెద్ద పెద్ద గాలులు వీచాయి. ఎప్పుడైనా మిడతలు వచ్చాయేమో ఇంటి దగ్గరికి అండి? గాలికి ఏం చెప్పాడని అంటే, నువ్వు వీయడం కాదు, నీతో పాటు మిడతలను కూడా తీసుకొని రా అని. నీతో పాటు మిడతలను కూడా తీసుకొని రా అండి. ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా మిడతలు మన దగ్గరకు రావు, కానీ ఆ రోజు వచ్చాయి. అంటే గాలి ఏం చేసింది? కేవలం అది మాత్రమే రాలేదు, మిడతలను కూడా తోడు తీసుకొని వచ్చాయి. రాండి దేవుడు చెప్పాడు, ఇప్పుడు మేము బలంగా వేస్తాం, మీరు కూడా వచ్చి ఇప్పుడు ఐగుప్తుల్ని నాశనం చేయాలి, అందరూ వచ్చేయండి అని అనగానే అవన్నీ కూడా గాలికి వచ్చేసాయి. అంటే ఎంత చక్కగా దేవుని మాటలు వింటున్నాయో మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఇక అదే నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం పిల్లరా. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. ఇది మనకి తెలిసినటువంటి సందర్భమే. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఓకేనండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు గాలిని సముద్రాన్ని పాయలు చేయడానికి ఉపయోగించుకున్నాడు దేవుడు. బలమైనటువంటి గాలి వేయగా ఏమండి సముద్రం 2 పాయలుగా చీలిపోయిందండి. ఏమండి బలమైనటువంటి గాలి వీసినప్పుడు ఎక్కడైనా నదులు కానీ లేదా చెరువులు కానీ 2 పాయలు అవడం చూస్తారా? ఇప్పుడు దానికి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి? దానికి ఇచ్చినటువంటి పని ఏంటంటే సముద్రాన్ని 2 పాయలు చేయాలి నువ్వు. అంటే విచిత్రం ఏంటనంటే అది 2 పాయలుగా విడిపోయి ఒక గోడలాగా ఆ పక్కన ఈ పక్కన నిలబడేలాగా చేసిందండి గాలి. ఎంత ఆశ్చర్యం కదా! దేవుడికి ఇలాంటి పవర్ ఇచ్చాడు గాలికి. అది 2 పాయలుగా చేసట, 2 గోడలుగా అది నిలబడేలాగా. ఇంకా గాలిని ఏమండి చాలా సందర్భాలలో నాకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే, ఇప్పుడు మనం నీళ్లు ఏమంటే చక్కగా వాడుతుంటాం. నీళ్లు మనము గాలి తీస్తున్నటువంటి గాలి మీద మనం పోస్తేనండి నీరుపాటికి నీళ్ళు వెళ్ళిపోతుంది, గాలిపాటికి గాలి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు గాలి వీస్తుంది అనుకోండి, గాలి మీద మనం నీళ్లు చల్లామనుకోండి, నీళ్లు పోసామనుకోండి, నీళ్ళపాటికి నీళ్ళు వెళ్ళిపోతుంది, గాలిపాటికి గాలి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ గాలి ఎలా పట్టింది నీళ్ళని, ఎలా ఆపింది నీళ్ళని? అంటే
అది ఎంత ఎంత శక్తినిచ్చాడు దేవుడు ఆ గాలికి. ఆ గాలి దేవుని మాట విని ఎంత బలంగా ఆ నీళ్ళను పట్టిందో ఆలోచించాలి మనం. అండ్ అంత శక్తిని దేవుడు ఆ గాలికి ఇచ్చాడా? ఒక గోడలాగా నిలబడేటువంటి కెపాసిటీ ఏమండి. ఎంత గాలి వీసినా మనం ముందుకు నడుచుకొని వెళ్ళిపోగలం. లేదా దానికి కాస్త గట్టిగా వీసింది అనుకోండి, మనం ఎగిరిపోతాం అనుకోండి. అది కూడా ఉంది అండి. అప్పుడప్పుడు ఈ తుఫాన్లు వచ్చినప్పుడు అండి, ఆ గాలికి నిలబడినటువంటి వాళ్ళు అక్కడ నిలబడలేక ఆ గాలికి కొట్టుకొని పోతుంటారు. కానీ దేవుడు ఈ ఈ సందర్భంలో ఆ గాలికి ఎంత శక్తినిచ్చాడు అని అంటే, అది గోడలాగా నిలబడి ఏమిటి నీళ్ళనే ఆపగలిగింది. అంటే ఎంతగా దేవుని మాట అది వింటుందో మనకు అర్థమవుతుంది. అండ్ మరొక సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం పిల్లరా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనం. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూర్రెలను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమండి, ఇశ్రాయేలీలు ఆహారం కొరకు మొరపెట్టినప్పుడట పూర్రెలను తీసుకొని వచ్చిందంట గాలి. అండి ఎలా తీసుకొని వచ్చిందో ఆలోచించండి. పూరేళ్ళని తీసుకొని రావడం ఏంటి, వాళ్ళ పాలెం మధ్యలో ఏమండి ఏ రోడ్డు ప్రక్కన వెళ్ళినా కూడా, వీళ్ళు ఏ రోడ్లోకి వెళ్ళినా కూడా ఆ పక్కన ఈ పక్కన 2 మూరలు ఎత్తున పడిందంట. ఎన్ని పూరేళ్ళని తీసుకొని వచ్చింది, ఎంత కౌంట్ ఉంది ఏమండి, ఎన్ని లక్షల మంది ఏమండి ఇశ్రాయేలీల కొరకు మరి అన్ని పూరేళ్ళను ఒకేసారి తీసుకొని వచ్చిందండి గాలి. అండి మన ఇంటి ఎదుట ఇలాగని పడింది అనుకోండి, ఆలోచించండి ఎలా ఉంటుంది మన పరిస్థితి. కానీ ఇశ్రాయేలీల కట ఆహారం ఇవ్వడానికి దేవుడు గాలికి ఆజ్ఞాపించాడండి. గాలికి ఆజ్ఞాపించగానే గాలి ఏం చేసింది, ఒక టైంలో మిడతలను తీసుకొని వచ్చి నాశనం చేసింది. ఈసారి మిడతలను తీసుకొని రాలేదు, కేవలం పూరేళ్లను మాత్రమే తీసుకొని వచ్చిందండి. ఎంత ఆశ్చర్యం కదా. పూరేళ్లతో ఏమిటి, పూరేళ్ళు మాత్రమే ఉన్నాయా గాలిలో అని మనం ఆలోచిస్తే ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో ఏమండి పురుగులు ఉన్నాయి. ఆ పురుగులన్నిటిని కూడా తీసుకొని రావచ్చు కదా. కరెక్ట్ గా పూరేళ్ళనే తీసుకొని రావాలనా అంటే దేవుని యొక్క ఆలోచన ఏమిటి ఎంత చక్కగా ఉందో. ఆ ఆలోచనకి ఈ గాలి ఎలా ప్రవర్తిస్తుందో మనం ఆలోచిస్తేనండి నిజంగా ఆశ్చర్యం ఇస్తుందండి. ఒక్క పురుగు కూడా ఏమండి ఆ పూరేళ్లలో రాలేదు, ఇక వేరే ఏది కూడా రాలేదు. 2 మూరలు ఎత్తున ఏమండి దారికి వాళ్ళ నావలన పడి ఉన్నాయట. అది వాళ్ళు కూర్చుకొని తిన్నారట ఇశ్రాయేలీలు. అంటే దేవుని మాట ఎంత చక్కగా గాలి వింటుందో మనకు అర్థమవుతుంది పిల్లరా. ఇక లాస్ట్గా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహాగ్రతను పెనుగాలి బయలు వెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి పెళ్ళువ దిగును. తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయ ఆలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చెల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పెనుగాలి ఏమండి, అంతవరకు పిల్లగాలి, ఇప్పుడు పెనుగాలి అయింది. అంతవరకు ఆహారం తెచ్చినటువంటి అదే గాలి, అంతవరకు ఏమండి నాశనం చేయడానికి మిడతలను తెచ్చినటువంటి అదే గాలి, ఏమండి మనిషి యొక్క బ్రతుకుకు అవసరమైనటువంటి అదే గాలి ఇక్కడ ఏమైందంటే పెనుగాలి అయింది. పెనుగాలి అయితే ఏమవుతుంది, మనుషులు నాశనమయ్యేంత వరకు అది ఆగదట. పెనుగాలులు వీచినప్పుడు అండి మనుషులు ఏమిటి కొట్టుకొని పోతుంటారు, ఎగిరిపోతుంటారు. వాళ్ళు కట్టుకున్నటువంటి భవనాలు పడిపోతుంటాయి, కూలిపోతుంటాయి. పెనుగాలి, ఆ గాలి ఎక్కడి నుండి వస్తుందంట, దేవుని కోపము నుండి వస్తుంది. అదే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు రాస్తున్నటువంటి మాట. ఇదిగో ఏమండి దేవుని మహోగ్రతను పెనుగాలి అంటున్నాడు.
దేవుని యొక్క కోపమట దేని ద్వారా దేవుడు చూపిస్తాడంటే గాలి ద్వారా చూపిస్తాడు. ఈ పెనుగాలి రావడం రావడం వస్తుంది. ఎలా వస్తుందంటే మనిషిని నాశనం చేయడానికి వచ్చేస్తుంది. వచ్చినటువంటి ఈ గాలట ఏమండి తన కోపాన్ని తీర్చుకునేంత వరకు, అంటే దేవుని కోపం చల్లారేంత వరకు ఇది చల్లారదు అని చెప్తున్నాడండి. ఏ గాలి అయితే మనల్ని బ్రతికించడానికి ఉందో ఇదే గాలి మనల్ని నాశనం చేయడానికి కూడా ఉంది. ఇక నేలను గురించి చూసుకుందాం. గాలిని గురించి చూసాం. ఇప్పుడు నేలను గురించి మనం చూసుకున్నట్లయితే అండి, నేల రాళ్ళు, మట్టి అంటే ధూళి, వీటి యొక్క సమ్మేళనంతో ఉంటుంది. నేను ప్రారంభంలోనే చెప్పాను. ఇసుక అంటే ఇసుక, ఈ మట్టి అంతా కూడా ఒకటిగానే ఉంటుంది. అలాగే ఇక రాళ్ళు కూడా మనం చూస్తుంటాం. మొదటగా రాళ్ళను గురించి మనం చూద్దాం. రాళ్ళను గురించి మనం ఆలోచించినప్పుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7-8 వచనాలను చూద్దాం పిల్లలు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7-8 వచనాలను చూద్దాం పిల్లలు. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమంటే ఇశ్రాయేలీయులు నీళ్ళ కొరకు దేవుడిని అడుగుతున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక నీళ్ళ కొరకు అడిగినప్పుడు మరి మోషేని పిలిపించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే బండతో మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది. అండ్ బండతో ఎందుకు ఈయన మాట్లాడాలి? బండ ఎలా నీళ్ళు ఇస్తుంది? బండకు జీవం లేదు కదా. అండ్ బండకు జీవం లేదు కదా, మరి బండ ఎలా నీళ్ళు ఇస్తుంది అని అంటే దానికి జీవం ఉంది. మాట్లాడితే దేవుడు ఆజ్ఞ ఇస్తే అది నీళ్లను కూడా మన కొరకు ఇస్తుంది. అండ్ అది వింటుందా? వింటుంది. మనం చెప్పేది వింటుంది. కాకపోతే తేడా ఏంటంటే అది ఏదైనా చేయాలి అంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. నువ్వు ఆజ్ఞ ఇస్తే జరగదు. నీళ్ళిమ్మని నువ్వు అడుగు మోసే, నేను చెప్పాను ఆ బండకి నీళ్ళిమ్మని అడుగు, ఇస్తుంది అని అనగానే పాపం మోసే గారు ఏం చేశారు అని అంటే తడబడి పోయి మాట్లాడమంటే కొట్టేసి వచ్చేస్తాడు. అది వేరే విషయం. కానీ ఆయన కొట్టినా పాపం అదేం చేసింది, దేవుడి ఆజ్ఞను మేరకుండా నీళ్ళు ఇవ్వాలని తెలుసు కాబట్టి నీళ్ళు ఇచ్చేసింది. కానీ మోసకి తర్వాత పనిష్మెంట్ పడింది, అది వేరే విషయం అండి. కానీ ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే బండలు వింటాయా అంటే వింటాయి. కానీ అవి ఏదైనా చేయాలి అని అంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. దేవుడు ఆజ్ఞ ఇస్తే దేవుడి ఆజ్ఞ మేరకి ఏది నీకు నీళ్ళు ఇవ్వాలా నీళ్ళు ఇస్తుంది, ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. ఇక మరొక మాటను మనం చూసుకున్నట్లయితే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలంలో వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఏమని? గోడలోని రాళ్ళు ఏం చేస్తున్నాయట? చెప్తున్నాయి, దేవునికి మొర్ర పెడుతున్నాయి. నువ్వేమో వీడు మంచోడు అనుకుంటున్నావు ప్రభువా, ఈ 4 గోడల మధ్య వీడేం చేస్తున్నాడు, ఆ దరిద్రాలన్నీ మేం చూస్తున్నాము. అండ్ వీడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. అండ్ ఒక మనిషి యొక్క భాగవతం ఎక్కడ బయటపడుతుంది అంటే 4 గోడల మధ్యలోనే పడుతుంది. నీ చుట్టూ ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్లతోనే చక్కగా నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఇప్పుడు ఈ రాళ్ళు ఏం చేస్తున్నాయట? దేవునికి మొర పెడుతున్నాయట, ఇలాంటి దరిద్రుని ఎంతకాలం మా మధ్యలో పెడతావని. అండ్ చక్కగా నువ్వు బైబిల్ చదువుతున్నావు అనుకో, చక్కగా దేవుని గురించి వింటున్నావు అనుకో, అవి ఏం చెప్తాయి? చాలా మంచోడు ప్రభువా, నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ పని గురించి ఆలోచిస్తున్నాడు, నీ మాటలు నేర్చుకుంటున్నాడు చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు అండి అన్ని చెప్తాయి. కానీ హబక్కూకు గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే రాళ్ళు దేవునికి మొర్ర పెడుతున్నాయంటే ఈ దరిద్రాన్ని మేము చూడలేకపోతున్నాం ప్రభు, వీటి దరిద్రుడు ఇంకొకడు లేడు అని మన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మాట్లాడుతుందా ప్రకృతి? మాట్లాడుతుంది, కానీ నీకు వినబడదు అంతే. అది మాట్లాడుతుంది. ఈ రాళ్ళు మాట్లాడుతున్నాయి, ప్రతిరోజు దేవునికి మొర పెడుతున్నాయి. నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో ఆ ఇంట్లో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా దేవునికి మొర పెడుతున్నాయి. పైపెచ్చు దూలాలు కూడా అనట వాటికి అవును ప్రభు అని తాళం వేస్తున్నాయి. ఏమని? నువ్వేం చేస్తున్నావో నీ సమస్త నాటకాలన్నీ కూడా బయట పెట్టేస్తున్నాయి అక్కడ.
ఇక్కడ నువ్వేమో చక్కగా వాకిలు వేసేసుకొని లోపల ఏమేమో చేసేస్తుంటావు, కానీ అక్కడ ఏమంటే 3Dలో చూపిస్తుంటది అక్కడ దేవునికి అంతా కూడా, ఈ రాళ్ళన్నీ కూడా మొర పెడుతున్నాయి, మాట్లాడతాయి. నువ్వు చెప్పే ప్రతి మాట వింటుంది, నువ్వు చేసే ప్రతి పనిని చూస్తుంది, నీ గురించి దేవునికి చెబుతుంది. గుర్తుపెట్టుకోండి, వీటికన్నిటికీ కూడా జీవం లేదని సైన్స్ చెప్పిందండి. కాబట్టి ఇవన్నీ కూడా జీవం లేనటువంటి వస్తువులు కనుక, ఈ జీవం లేనటువంటి వస్తువుల మధ్య నేను ఏదైనా చేయొచ్చు అనుకొని ఏమండి చాలా మంది ఫీల్ అయిపోయి ఏమండి ఇష్టానుసారమైనటువంటి పాపాలను విచ్చల విడిగా చేయడానికి ప్రారంభించారు. ఆనాటి వరకు కూడా దేవుని భయం ఉన్నటువంటి ఏమండి వ్యక్తులు పాపము చేయడానికి భయపడ్డారండి. ఎవరో చేశారు, పాపాలు చేసినటువంటి వారు లేరని నేను చెప్పను, కానీ పాపాల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఈరోజు ఈ సోషల్ మీడియా రాగా, ఈ సైన్స్ అనేటువంటి ఒక టెక్నాలజీ రాగా ఏమండి వినేవన్నీ దరిద్రపువే, నేర్చుకునేవన్నీ దరిద్రపువే. ఈ దరిద్రాలన్నీ కూడా నేర్చుకొని ఏమిటి మనిషి యొక్క జీవితం చెడిపోతుంటే వాడిని మంచి చెప్పి మార్చాల్సినటువంటి ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే, దేవుడు అనేటువంటి వాడు లేడురా, దేవుడి కొరకు మీరు భయపడాల్సినటువంటి అవసరత లేదు, దేవుని గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరత లేదు, మీ విచ్చలవిడి పాపాలను మీరు చేసుకోండి, ఎవ్వడు మిమ్మల్ని పట్టించుకునేవాడు లేడు అని పాపం వైపుకు మళ్ళిస్తుందండి. అండి ఈ రోజు చదువుకున్న వాళ్ళు చేసేటువంటి చేష్టలు మీరు చూస్తున్నారు. ఏమండి మన కోల్కతాలో జరిగినటువంటి దారుణం మీకు తెలుసు, ఎంత దారుణం అండి. నేను చదువుకున్న వాళ్ళు కదా, సంస్కారం అనేటువంటిదే లేదా? నా తోడబుట్టినటువంటి వాళ్ళు అన్న ఒక స్త్రీని చూసుకోలేరా? అలా ఆలోచించుకోలేరా? నాతో ఉన్నటువంటి వాళ్ళు నన్ను నమ్మి నాతో ఉన్నారనేటువంటి ఒక భావన ఎప్పుడు కూడా ఏమండి రాదా? మానవ మృగాలుగా మారిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడు లేడు అనేటువంటి నమ్మకాన్ని పోషిస్తున్నారండి. ఆ నమ్మకాన్ని పోషిస్తున్నారు కనుకనే ఈరోజు సమాజం చెడిపోతుంది. దేవుని భయం ఉన్నంత కాలం ఏమండి దేవుని కొరకు భయపడి, దేవుని గురించి భయపడి, ఓయమ్మో నా జీవితం ఏమైపోతుందని భయపడేటువంటి స్థితిలో నుండి ఈ రోజు మనుషులు ఎలా మారిపోతున్నారు అని అంటే కేవలం ఒట్టిదేలండి అండి. బైబిల్ అంతా బోటకమండి అని చెబుతూ అండి మనుషులు తమ ఆలోచనలు మార్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. మధ్యకాలంలో అంటే కొంతకాలం క్రితం నాకు ఒక అనుభవం నాకు వచ్చింది. కొంతమంది ఏమండి నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు, ఇప్పుడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, ఇంట్లో ఉంటున్నాను, కానీ ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు అండి కొంతకాలం నేను చెన్నైలో ఉన్నాను. ఆ సందర్భంలో కొంతమంది ఏమంటే క్యాథలిక్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాతో పాటు. వీళ్ళు ఏమండి అంటే క్యాథలిక్స్ అంటే నేను క్యాథలిక్స్ వాళ్ళని విమర్శిస్తున్నాను అని అనుకోకండి. వీళ్ళు ఏంటి ఆదికాండము 1వ అధ్యాయములో రాయబడినటువంటి ఈ సృష్టి కార్యక్రమం ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధము, సైన్స్ ఏమండి నిజం చెప్పింది, బైబిల్లో చెప్పింది అంతా కూడా తప్పు అని ఒకరోజు నాతో వాదనకు దిగారు. వాదనకి దిగి ఇదంతా కూడా ఏమండి సైన్స్ ప్రకారంగా మనం ఆలోచిస్తే బైబిల్ తప్పని మనకు అర్థమైపోతుంది. కాకపోతే ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఆచారాలు పెట్టుకుంటున్నారు. కాకపోతే ఏమైనా మా వాళ్ళు చనిపోతే సమాధి చేయడానికి ఏదో ఒకటి కావాలి, పెళ్లి చేయడానికి ఎవడో ఒకటి కావాలి, కాబట్టి ఇలా చేసుకోవడానికి ఈ ఆచారాల కొరకు మేము ఇంకా బైబిల్ పట్టుకొని ఉన్నామే తప్ప మాకు బైబిల్ మీద పెద్ద నమ్మకం లేదండి అని ఏంది చెప్పేటువంటి వారు ఇప్పుడు వస్తున్నారు. అంటే బయట వాళ్ళ సంగతి వదిలిపెట్టేసేయండి, బయట వాళ్ళు కాదు, మనలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు. వాక్యాన్ని నమ్మలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏమండి ఎందుకు వాక్యం నేర్చుకొని ప్రకటించండి, వాక్యం నేర్చుకోండి అని ఎందుకు చెప్తామని అంటే ఏమండి బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో సందేహాలకు ఏమండి సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరత ఇప్పుడు ఉంది మనుషుల మీద, లేదా మన మీద ఉంది. మనం నేర్చుకొని చెప్పగలగాలి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే ఎలాగ చెప్పండి. మరి ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నప్పుడు సృష్టికి స్వార్థ ఏంటి, అది ఎలా వింటుందంటే మనం చెప్పాలి కదా. వింటుందా, దాని జీవం ఉందంటే ఉంది. ఇకపోతే ఏమండి రాళ్ళ గురించి ఇంకొక 2 మాటలు చూసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనంలో, ఇది మనకు తెలిసినటువంటి సందర్భమే. లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం. ప్రభుపేట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో
మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న చాలా బ్రదర్ చదవండి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకవేళ మీరు దేవుణ్ణి మీరు స్తుతించకపోతే రాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తాయని చెప్తున్నాడు. ఇక మరొక మాటను మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం పిల్లలు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడలను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. ఎవరికి వినబడుతుందంటండి మీరు మాట్లాడేది, లేదా మీరు ఇచ్చేటువంటి మాట? మనిషి కాదు, రాతికి. మనిషి లేండి ఏం సాక్ష్యం చెప్తారు చెప్పండి? వాళ్ళకి నచ్చితే మంచిదని చెప్తారు, నచ్చకపోతే చెడుదని చెప్తారు, అంతే కదండి. ఇప్పుడు నేను నచ్చాను అనుకోండి, ఆనంద్ బ్రదర్ చాలా మంచోడండి, ఆయన అంత మంచోడు ఇంకెవరు లేరండి భూమి మీద, అంతా ఒట్టిదే. నేను నచ్చలేదనుకోండి, వాడంత దరిద్రుడు ఇంకొకరు లేడండి, వాడు అట్టండి వాడు ఇట్టండి, నీకేం తెలీదు నువ్వేం చూడవు అయినా కూడా చెప్తుంటారు. ఒట్టి సాక్ష్యం ఇస్తావు. కానీ మీరు చేసే సాక్ష్యం ఏదైతే ఉందో, లేదా మీరు ఇచ్చేటువంటి మాట ఏదైతే ఉందో, ప్రతి మాట రాతి వింటుంది. రాతిని ఎందుకు పెట్టాడు దేవుడు భూమి మీద అనుకుంటున్నారా ఏమండి? అవేవో ఏమండి సైన్స్ అడిగితే ఏం చెప్తుందండి, కొండలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏమండి భూమి బ్యాలెన్స్డ్ గా తిరుగుతుందండి, ఒక బ్యాలెన్స్డ్ గా ఉంటుంది రాతుల వల్లనే. కాబట్టి ఆ రాతి మీద మనము ఇల్లు కట్టుకుంటేనండి స్ట్రాంగ్ గా ఉంటుందండి ఇల్లు, ఏమండి మట్టి మీద కట్టుకుంటే కొట్టుకొని పోతుందండి అని చెప్తుంటారు. ఇంతే వాళ్ళకి తెలుసు. కానీ రాయి నీ మాట వింటుంది. హబక్కూకు గ్రంథంలో నువ్వు మాట్లాడే ప్రతి మాటను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తుంది. వింటుందా ప్రకృతి అండి? విశ్వం వింటుందా? వింటుంది. చెబుతుందా? మాట్లాడుతుంది, కానీ నీతో కాదు, దేవునితో. దేవునితో మాట్లాడి అంతా కూడా దేవుని రిపోర్ట్ ఇస్తుంది. ఇక నువ్వు చేసే ప్రతిదీ కూడా జ్ఞాపకంలో పెట్టుకుంటుంది. ఎలా జ్ఞాపకంలో పెట్టుకుంటుందండి అని అనుకుంటున్నారా అండి? జ్ఞాపకంలో ఎలా పెట్టుకుంటుందని అనుకుంటున్నారా అండి? చాలా ఇప్పుడు మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్లో మెమరీ కార్డ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీకు తెలుసు కదా, మెమరీ అని అంటారు. ఎంత మెమరీ ఉందండి మీ ఫోన్లో? 64 GB, 128 GB, 256 GB, లేదా ఇట్లా ఒక్కొక్క జీబీలు చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. అండ్ బాగానే ఉంది. ఆ మెమరీ కార్డుని దేంతో తయారు చేస్తారు అనుకుంటున్నారు మీరు? దేంతో తయారు చేస్తున్నారు? ఇసుకతో అండి, ఇసుకతో తయారు చేస్తారు. నువ్వు తయారు చేస్తున్నటువంటి మెమరీ కార్డే మెమరీని జ్ఞాపకంలో పెట్టుకుంటుంది. నువ్వు దాంట్లో ఏం స్టోర్ చేస్తున్నావో అది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుందంటే నీకేం అర్థం అవ్వాలి? జీవం ఉందనా లేదనా అని ఈ బుర్రతక్క సైంటిస్టులకు అర్థం కాదండి. వాడే తయారు చేశాడు దాన్ని, వాడే తయారు చేస్తున్నాడు. వాడే తయారు చేసి ఏమని చెప్తున్నాడు అంటే ప్రతిదీ మెమొరీలో ఉంటుంది, ఏమండి నువ్వు సీసీ కెమెరాలు పెట్టేసి మెమరీ పెట్టేస్తావు, మెమరీ కార్డులో ఏమండి అదంతా కూడా స్టోరేజ్ అయిపోతుంది, అదంతా సేవ్ చేసుకుంటుందని చెప్తున్నావు. నువ్వే ఒప్పుకుంటున్నావు దానికి మెమరీ పవర్ ఉంది అని, నువ్వే ఒప్పుకుంటున్నావు. మెమరీ పవర్ ఉందని ఒప్పుకొని నువ్వేం చేస్తున్నావు చెప్పు? మరలా దానికి జీవం లేదని చెప్తావా? పిచ్చోడివి కాదా నువ్వు? దానికి జీవం ఉంది. నువ్వు చెప్పేది ప్రతి మాటను గుర్తుపెట్టుకుంటుంది, నువ్వు పాడే ప్రతి పాటను గుర్తుపెట్టుకుంటుంది, నువ్వు మాట్లాడే ప్రతి మాటను గుర్తుపెట్టుకుంటుంది, నువ్వు మాట్లాడే ప్రతి సంభాషణను అది గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి దానికి జీవం ఉందని చెప్తున్నటువంటి నువ్వే తర్వాత ఏమని చెప్తున్నావు? దానికి జీవం లేదు, నువ్వు చెప్పేది ఏది వినబడదు, ఏది పట్టించుకోదు, నువ్వు అవసరం లేదు, దేవుని గురించి ఆలోచించాల్సింది అవసరమే లేదని చెప్తున్నావా?
ఇంకా నిన్నేమనాలి? మూర్ఖుడనే కదా అనాలి. ఇంత పెద్ద మూర్ఖులండి వీళ్ళు. అందుకనే రోమిలకు రాసినటువంటి పత్రికలో పర్ఫెక్ట్ అయిన మాట రాశాడు దేవుడు. రోమిలకు రాసి 22వ వచనం చూద్దాం. 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వాళ్ళు జ్ఞానులమని చెప్పుకుంటే ఏమయ్యారంట? వాళ్ళు బుద్ధిహీనులయ్యారు. జ్ఞానం అని చెప్పుకుంటూ మా అంత జ్ఞానులు ఎవరు లేరని చెప్పుకుంటూ టెక్నాలజీని కనిపెట్టి టెక్నాలజీ ద్వారా నువ్వేం చెప్తున్నావు? వీటన్నిటికీ జీవం ఉందని చెప్తున్నావు. అదే జీవం ఉందని చెప్తున్నటువంటి నువ్వు మరలా ఏం చేస్తున్నావు? దానికి జీవం లేదని చెప్తావా అండి? సీసీ కెమెరాలు కనిపెట్టారు. సీసీ కెమెరాలు కన్ను లాంటిదండి. అది ప్రతిదాన్ని చూస్తుంది, ప్రతిదాన్ని పట్టేస్తుంది, ప్రతిదాన్ని క్యాప్చర్ చేసేసి ఏమి మనకంతా కూడా డేటా ఇస్తుంది. అక్కడ ఏమేమి జరుగుతుందో మనం అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూడకపోయినా ఇదంతా కూడా ఏం చేస్తుందంటే సేవ్ చేసేసుకుంటుందండి. కాబట్టి మనం దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే చాలు అని నువ్వు అంటున్నావు. ఏమండి పోలీసులు ఏం ఏమండి ఈ సీసీ కెమెరాలను చూసేసుకొని ఎవడెవడు ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ చేస్తున్నాడు వాడికి అందరికీ కూడా చలాన్లు పంపించేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అవునా కదా? ఏమండి మీరు పోలీసు ఉన్నాడని చెప్పేసి ఏమండి భయపడి మీరు బండ్లు తోలుతుంటే ఒకవేళ పోలీసు లేని రోడ్లో మీరు విచ్చలవిడిగా దోలేస్తుంటారు. అప్పుడు ఏం చేస్తుంది కెమెరా? నువ్వేం చేస్తున్నావు పట్టేసి ఏమండి చూపిస్తుంది. ఒకరోజు ఇలాగే ఒక వింత కేసు జరిగిందండి. బెంగళూరులోనే జరిగింది అది. ఒక అతనికి చలానా పంపించాడు పోలీసు వాళ్ళు. పోలీస్ స్టేషన్ నుండి అండ్ ఆన్లైన్లో పంపించారు. మెసేజ్ పెట్టారు, ఇలా నువ్వు ఒక దగ్గర హెల్మెట్ లేకుండా నీ బండి తోలుతున్నావు కాబట్టి 500 ఫైన్ కట్టాలని చెప్పేసి పంపించారు మెసేజ్. వీడు వెంటనే ఏం చేశాడు అని అంటే, దీనికి ఆధారాలు ఏంటి? నేను హెల్మెట్ లేకుండా నేను ఎక్కడ పోయినా హెల్మెట్తోనే పోతాను, దీనికి ఆధారాలు ఏంటి అని వీడు ఏం చేశాడంటే ట్విట్టర్లో పెట్టాడు దాన్ని. వెంటనే పోలీసులు ఏం చేశారంటే వాడు వెళ్తున్నటువంటి ఆ ఫోటో తీసి పెట్టేశారు. ఇంక వాడికి మాట్లాడలేదు. అంటే ఇంతలా నువ్వు టెక్నాలజీని వాడుకొని ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు అంటే ఈ టెక్నాలజీకి జీవం ఉంది అని నువ్వు చెబుతూనే, టెక్నాలజీకి జీవం ఉందని చెబుతూ ఏమంటే టెక్నాలజీకి వాడుతున్నటువంటి వస్తువులకి జీవం లేదని ఎలా చెప్పగలుగుతున్నావయ్యా? అండి రాళ్ళ గురించి ఆలోచించాం, ఇంకా మట్టి గురించి ఆలోచిద్దాం. దేవుడు ఏం చెప్పాడు? మార్క్స్ వార్త క్షమించండి మత్తయి వార్త 10వ అధ్యాయం. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటనైనను ఆ పట్టణంనైనా విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశంల గతి ఓర్వదగినదై ఉండినని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శిష్యులని ఏమండి సువార్తను ప్రకటించడానికి పంపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారితో చెప్తున్నటువంటి మాట మనం చూసుకున్నట్లయితే, ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి అని చెప్తున్నాడండి. అంటే ధూళి అక్కడ దులిపేసేసి ఆ పట్టణం దగ్గర కానీ, లేదా ఒకవేళ పట్టణం అంతా కూడా వినకపోతే పట్టణం దగ్గర మీ పాదధూళి దులిపేసిరండి, లేదా ఏదైనా ఇంటికి మీరు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పినప్పుడు వినకపోతే అక్కడ మీ పాదధూళిని దులిపేసి వచ్చేసేయండి, మీరు ఏం మాట్లాడకండి అని చెప్పాడు. ఏమంటే మనోళ్ళు చేసేటువంటి పెద్ద తప్పదే, అనవసరమైనటువంటి వాదనలకు వెళ్తుంటారు. కొంతమంది దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. క్రైస్తవుల మాటలు వినడానికి ఇష్టపడినప్పుడు ఏమండి మనం చేయాల్సినటువంటి పని ఏంటో చెప్పాడు. మీ పాదధూళి దులిపేసి వచ్చేసేయండి, ఎందుకంటే ఆ పాదధూళే రేపు వాళ్ళ మీద సాక్ష్యంగా ఉంటుంది. ఆ పాదధూళే వాళ్ళ మీద సాక్ష్యంగా ఉంటుంది. వాళ్ళ గతి ఎలా ఉంటుంది అని అంటే సొదొమ గొమొర్రాల పరిస్థితి కంటే కూడా దారుణంగా ఉంటుందని చెప్పాడు. అంటే ఒక మాటలో మనకు అర్థమయ్యేది ఏంటంటే సొదొమ గొమొర్రాని అగ్ని చేత కాల్చేశాడు, కానీ వీళ్ళని శాశ్వత కాలం అగ్నిలో కాలుస్తుంటాడు. అదే దారుణమైనటువంటి పరిస్థితి. అంటే మీరు స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు మీరు పాటించాల్సినటువంటి జాగ్రత్త, మీరు స్వీకరించి మీరు వెళ్ళినప్పుడు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు విన్నారా? సంతోషం. వాళ్ళు వినలేదా? ఒకవేళ ఇల్లు అయితే ఇంటి దగ్గర పాత దులిపేసాను, ఇవి ఎప్పుడో ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఎప్పుడో దులిపినటువంటి ధూళి ఇంకా ఉంటుందా? అది ఇప్పుడు కూడా సాక్ష్యం ఇస్తాను, నీళ్ళు పోస్తే ఆ ధూళి వెళ్ళిపోతుంది కదా అని. అది ఎక్కడికి పోదు. అక్కడ ఉండి నీ మాట, నువ్వు చెప్తున్నటువంటి ప్రతి మాటను అది వింటుంది. అది నువ్వు నీళ్లు పోసిన తర్వాత ఎక్కడ కొట్టుకొని పోయినా అది దేవుని చెప్పాల్సిన సమాచారాన్ని చెప్పేస్తుంది అది. కాబట్టి అండ్ మీ స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఎవరు మమ్మల్ని చూడడం లేదు
అని మీరు అనుకోకండి. దేవుడు చూస్తున్నాడు. పంచభూతాలు ఈ సృష్టి అంతా కూడా చూస్తుంది. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు అని అంటే, ఈ పంచభూతాలన్నీ కూడా నువ్వు చెప్తున్న ప్రతి మాట వింటుంది. అది నింగి గాని, నేల గాని, నీరు గాని, నిప్పు గాని, ఏదైనా సరే పంచభూతాలలో ప్రతిదీ కూడా నువ్వు చేస్తున్న ప్రతి పని, దేవుని కొరకు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట అది వింటుంది. అందుకే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నావు అని అంటే ఈ పంచభూతాలన్నీ కూడా నువ్వు ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించడం వింటుంది. ఎవరు చూడట్లేదులే నేను చెప్పేదని అనుకోకండి. దేవుడు చూస్తున్నాడు. ఈ పంచభూతాలు చూస్తున్నాయి. ఈ సృష్టి అంతా కూడా చూస్తుంది. రేపు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చావో లేదా దేవుని గురించి చెప్పావో, వాళ్ళు మాట వినకపోతే దేవుడు అదే పంచభూతాలతో వాళ్ళ తోలు కూడా తీసేస్తాడు. దేవుడు ఎవరిని కనికరించడు. కొన్ని సందర్భాలలో మనం అనుకుంటాం కానీ, ఏమండి మనుషులందరిని కూడా దేవుడే చేశాడు కదా, ఎందుకు దేవుడు విడిచిపెట్టేస్తాడులే అని అనుకోకండి. ఆయన ఇవ్వాల్సినటువంటి శిక్ష ఆయన ఇస్తాడు. కానీ మొదట నువ్వు చెప్పాలి, అది ముఖ్యం. నువ్వు చెప్పకుండా ఏమండి వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అంటే ప్రయోజనం ఉండదు. కనుకనే నువ్వు చెప్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు నిన్ను చంపేయచ్చు కూడా, కానీ ఈ పంచభూతాలు ప్రతిదీ చూస్తుంది. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని అది ఇస్తుంది. ఇంకా ఆఖరిగా ఏమండి చెట్ల గురించి చూసుకొని మనం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది, దాన్ని రెడీగా పెట్టండి బ్రదర్. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే, చెట్లు తమ మీద రాజును ఇతనిని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలమని ఒలివ చెట్టు నడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊపుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో నేను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షవల్లి నడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజున ఉండి ఇటు అటు ఊగటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజంగా నన్ను మీ మీద రాజునిగా నియమించుకున్న గోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. చాలండి, ఇక్కడ చెట్లు మాట్లాడుకుంటున్నాయంట. అంటే మా మీద రాజు కావాలి, మీరు వచ్చి రాజుగా ఉండండి అని మొదట ఎవరిని అప్రోచ్ చేశారంటే పాపం అండ్ ఒలివ చెట్టు దగ్గరకు వెళ్ళారట. ఒలివ చెట్టు ఏమో నా విలువైనటువంటి తైలము ద్వారా అభిషేకాన్ని ఇచ్చేటువంటి మరి ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఆ క్రమాన్ని నేను విడిచిపెట్టేసి నా తైలాన్ని నేనే ఒప్పుకుండా మీ మీద రాజులు ఉంటే నాకేం వస్తుంది? నేను మీ మాట వినడం కాదు, దేవుని మాట మీరినట్టు అవుతుంది. దేవుడు ఇంకా నన్ను వదిలిపెట్టడు, నాకు అవసరం లేదు, వెళ్ళరండి బ్రదర్ అని పంపించేసింది ఒలివ చెట్టు. తర్వాత వెళ్ళారు ద్రాక్ష చెట్టు దగ్గరికి. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే, నా ద్వారా జీవాన్ని ఇస్తున్నాను, ఈ ద్రాక్షారసం తాగి మనుషులకి జీవాన్ని ఇస్తున్నాను, అలాంటి పని నేను చేయకోకుండా దేవుని మాటను మీరి నేను మీకు మీద రాజులుగా ఉంటే ఏం ప్రయోజనం ఉంటుంది, కాబట్టి నాకు అవసరం లేదు అలాంటి ఛాన్స్ అని చెప్పి. తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు కూడా అదే మాట అనింది. దేవుడు నన్ను మంచి ఫలాలను ఇచ్చి మనుషులను ఆరోగ్యవంతులుగా ఉంచాలని దేవుడు నాకు ఈ బ్రతుకుని ఇస్తే నేను దానిని పక్కన పెట్టేసి నేను మీ మీద రాజులుగా ఉంటూ అలా ఇలా ఊగుతూ మీ మీద పెత్తనం చేస్తే నాకేమొస్తుంది, నాకు అవసరం లేదు అని పంపించేసిందని. ఇంక ఎటు కాకుండా ఏమండి లాస్ట్కి ఎక్కడికి వచ్చేసారు? తొప్పల దగ్గరికి వచ్చేసారు. పాపం రండి నా నీడను ఆశ్రయించండి అని నేను చెప్తుందంట. తొప్పలు ఎక్కడ ఉంటుంది నీడ తొప్పలకి? ఈరోజు మనుషులు కూడా అదే చేస్తున్నారండి, తొప్పలను ఆశ్రయిస్తున్నారు. అంటే సైంటిస్టులను ఆశ్రయిస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుసు దేవుని జ్ఞానం? ఏం తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా మిడిమిడి జ్ఞానమే. ఏదో ఏమండి ఒక 4 టెలిస్కోప్లను కనిపెట్టేసేసి, ఏమండి ఒక 4 నక్షత్రాలను చూసేసి, ఒక 4 గ్రహాలను చూసేసి ఏదో సాధించేసామని చెప్పి గొప్పలు చెప్పేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానిటువంటిది ఏంటంటే
నువ్వు టెలిస్కోప్ కనిపెట్టడానికి కూడా దానికి కావాల్సినటువంటి వస్తువులను దేవుడు భూమిలో పెట్టాడు. అది మీకు అర్థం కాదు. ఆ వస్తువులే లేకపోతే నువ్వే ఎక్కడ కనిపెడతావు, నువ్వే ఎక్కడ చూస్తావు వాటిలన్నిటి కూడా. మనుషుల యొక్క ఊహలలో నుండి దేవుడు వచ్చాడని మీరు అనుకుంటున్నారు, అది చాలా పెద్ద నేరం. ఊహించి దేవుడిని సృష్టించలేదు. దేవుడు మనిషిని సృష్టించి తన ఉనికిని మనిషికి చెప్పాడు, నేర్పించాడు, చూపించాడు. అది ఎక్కడ పెట్టాడని అంటే ప్రకృతిలోనే పెట్టాడు. కనుకనే రోమిలకు రాసినటువంటి పత్రికలో ఇందాక మీరు చదివారు కదా, 20వ వచనం చదివితే ఈ సృష్టిని, దేవుని యొక్క లక్షణాలను మనం అర్థం అవ్వాలి అని అంటే ఈ సృష్టిని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ సృష్టిని చూసి దేవుడిని తెలుసుకోవాలని దేవుడు ఎంతో ఆశపడితే ఈ దరిద్రులందరూ కూడా సృష్టిని చూశారు, కానీ దీని వెనకాల దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఏమండి మొహమాట పడి సిగ్గుగా అనిపించి, ఏమండి దేవుని మాట ఎత్తితే ఒకవేళ మా యొక్క గొప్పతనం ఇక్కడ ఏం ఉండదు కదా అని అనుకొని వారి గొప్పతనం కోసం దేవుడే లేడనేటువంటి ఒక మూఢత్వాన్ని మనుషుల్లోనికి తీసుకొని రావడం ప్రారంభించారండి. దేవుడు అనేటువంటిది ఏమండి ఒక ఊహ కాదు, వాస్తవం. దేవుడే మనల్ని చేసి తన ఉనికిని మనకు కనపరిచాడు, చూపించాడు. కాబట్టి దానిని పక్కన పెట్టేసి మనుషులందరూ కూడా ఈరోజు ఏమండి ఈ విశ్వం ఎలా ఉంటుంది, విశ్వం ఎలా దేవుని చూస్తుంది, ఇవన్నీ కూడా ఏమండి చెబుతూ మనుషుల యొక్క ఆలోచనలు గలిబిలి చేస్తున్నారు. కానీ పంచభూతాలన్నీ కూడా దేవుని మాట వింటాయి, మనం చేసే ప్రతి దాన్ని చూస్తున్నాయి, అవి మాట్లాడతాయి కూడా, కానీ మనతో మాట్లాడవు, దేవునితో మాట్లాడతాయి. పిల్లరా, ఒక మాట ఏమండి, ఒక వీడియో ఆ చెట్ల గురించి ఉంది, అది చూసుకొని ముగించేసుకోండి. ఉంటుందండి, ఒకవేళ కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళతో చెప్పించుకోండి. My name is Yayus Tubbs. I am workman of the Duwamish tribe and great-great-great-great-grandson of Chief Seattle. We've always known who we were. As little children, you run around in the woods on the west side of the Duwamish River, and the woods are all full of ferns and big trees. And you make rope swings on big trees, and you climb in, you play out in the woods. I grew up in the inland rainforests of British Columbia, and I grew up in a family that were loggers. We spent all of our summers in the bush. I connected to the forest right from the very beginning. Trees in urban environments are absolutely essential for understanding our natural connection to the world. They're like people. If you see them as equal partners in your life, then they become critical people in your urban environment. Trees benefit people in urban environments, and we know from nearly 40 years of research, people recover more quickly from surgery in hospitals. We see that children perform better in schools. We find that people may be doing better in the workplace if they have access to trees and views of nature. From birth to old age, having trees are valuable, and there's evidence of these benefits. What I've learned in the wild, I think, can easily be transferred back into how we live in our urban environments. And I think that we need to bring what we know from the wild forest into the urban environment. This idea of communication between trees is a new way of us articulating what is going on. We found that in this mature old growth forest, that every tree was connected to every other tree. Now that we've verified, we know it's a true phenomenon. Not only are these trees sending resources back and forth to each other, but also information. The definitive study which showed that these trees in nature are actually connected together by these mycorrhizal fungi. And when we started looking at all the connections, everything was connected to everything else. Up until a couple hundred years ago, when our people would pass, we would take them up to these very woods right here. And that's where we would bury them. We would bury them in the trees. The spring rains come, and all that stuff in the ground, it goes back up into the trees. And so Grandma and Grandpa literally live in the trees. And so we are literally connected to this ground as a people and to these trees.
It was based on this kind of research, and we're finding it over and over, and we're verifying this with study after study after study, that trees can recognize their kin and favor their kin. So we found that these trees were all connected to each other, and maybe this hub tree was connected to its neighbor. There's a family around her. But there's also a community, because there's also strangers and other plants. There's a whole community involved in this network. It's incredible. How do we connect one set of trees to another to not only improve the benefit to the trees, but also to ourselves? When we have more green, the air is cleaner, it's more comfortable, and people are more likely to be out and walking. The idea of nature remedies, much more likely if we have constant contact with trees. ఓకేనండి. మరి ఒకవేళ మీకు ఆ వీడియో మీకు అర్థం కాకపోతే, మాట్లాడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వీళ్ళని ఎకాలజిస్ట్ అంటారు. అంటే చెట్ల మీద రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు చెప్పే మాట ఏంటనంటే, ఈ చెట్లు ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉంటుంది. అండ్ చెట్లు కనెక్షన్ ఉండడం ఏంటండి, అవి ఊరికే ఎత్తుగా నిలబడుతున్నాయని అనుకోకండి. వాటికి ఒకదాని మధ్య ఒకదానికి అనుబంధం ఉంది. కాబట్టి ఒక చెట్టుకి ఏదైనా అయితే ఇంకొక చెట్టు దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని లేదా రిసోర్స్ని అంతటిని కూడా ఆ చెట్టుకు పంపిస్తుంది. ఇక పెద్ద చెట్లు ఉంటాయి కదండి, తల్లి చెట్టు తండ్రి చెట్టు ఉంటాయి. అవి పిల్ల చెట్లను కూడా అవి ఏం చేస్తాయి అనంటే అవి గుర్తించుకుంటాయి, వాటిని కనిపెడుతుంటాయి. కాబట్టి వీటి మధ్య కనెక్షన్ ఉంటుంది. ఈ చెట్ల మధ్య ఎవరైతే ఎదుగుతారో పిల్లలు, వారి ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు బాగా ఎదుగుతారు, చదువులలో కూడా బాగా రాణించగలరు అనేటువంటి మాటనే వాళ్ళు చెప్పారు. అంటే ఈ చెట్లట ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి, ఒకటి దానితో ఒకటి కనెక్షన్ ఉంది. అవి వాళ్ళకి అవసరమైనటువంటి పోషకాలను, బాగలేనటువంటి చెట్టు ఏదైతే ఉందో దానికి అవసరమైనటువంటి పోషకాలను కూడా అది ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి తమ పిల్ల చెట్లను కూడా అవి గుర్తిస్తాయి అని చెప్పి వీటి మధ్య ఒక కనెక్షన్ ఉంది అని చెప్పారు. కానీ మీకు ఆల్రెడీ బైబిల్ ఎప్పుడో రాశాడు దేవుడు, ఇవి మాట్లాడుకుంటాయి, వీటి మధ్య కనెక్షన్ ఉంది ఆ చెట్లు ఈ వేర్ల ద్వారా మాట్లాడుకుంటాయి అని చెప్తున్నాడు దేవుడు. ఆల్రెడీ చెప్పేశాడు మీకు, న్యాయాధిపతుల గ్రంథంలోనే న్యాయాధిపతుల గ్రంథంలోనే చెప్పేశాడు. ఇవి మాట్లాడుకుంటాయి, రాళ్ళు మాట్లాడుకుంటాయి. చెట్లతో అయితే నువ్వు లింక్ కనిపెట్టావు, కానీ రాళ్ళది నీ లైఫ్ లో నువ్వు కనిపెట్టలేదు. అంటే సైన్స్కి దేవుడు వేసే ఛాలెంజ్ అదే. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ఏంటండి, ఇవన్నీ పిచ్చి మాటలండి అని అనుకోకండి. ప్రతి దానికి దేవుడు జీవాన్ని పెట్టాడు. ప్రతిది కూడా నువ్వు చేసే ప్రతి పనిని చూస్తుంది, వింటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి పనిని చూస్తుంది. దాని జ్ఞాపకాలలో అది పెట్టుకుంటుంది. జ్ఞాపకాలలో పెట్టుకున్న దాన్ని దేవునికి సమాచారాన్ని ఇస్తుంది. కానీ నీకు అది వినబడదు అంతే. ఇది కూడా కనిపెడతారు ఏదో ఒక రోజు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే బైబిల్ యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థం అవ్వాలని. కాబట్టి చెట్లు మాట్లాడుకుంటాయని ఒకరోజు నవ్వినటువంటి శాస్త్రవేత్తలే ఈరోజు నిజంగా చెట్లు మాట్లాడుకుంటున్నాయి, వాటికి కనెక్షన్ ఉందని చెప్తున్నారు. కాబట్టి పిల్లరా, విశ్వం వింటుందంటే విశ్వంలో ఉన్న పంచభూతాలన్నీ కూడా వింటున్నాయి. కాబట్టి పాఠం అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిన తర్వాత మీ డౌట్స్ మీరు అడిగితే దాన్ని క్లారిఫై చేస్తాను. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించినటువంటి మా ప్రియపరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినమంతట్లో నా తండ్రి మాకు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాత్రికాల సమయంలో మీ మాటలను మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అపరూపమైనటువంటి సమయం కొరకై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అవునా తండ్రి, ఈ ప్రపంచం అంతా కూడా నాస్తికవాదం అనేటువంటి నా తండ్రి గ్రుడితనంలోనికి పరుగులు తీస్తుంటుండగా ఈ తరం వారికి బుద్ధి చెప్పడానికి మీ లేఖనాలలో ఎన్నో విషయాలను నా తండ్రి మీరు రాయించి అవి మనుషులు అర్థమవులాగున నా తండ్రి చెప్పడానికి మాకు జ్ఞానాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అవునా ప్రభా, ఈ విషయం అంతా కూడా నా తండ్రి జీవం కలిగితున్నాయి. మీ దూతల ద్వారా నా తండ్రి వీటిలన్నిటిని కూడా మీరు చేశారని అవి వింటాయి. మేము చేసే ప్రతి ప్రవర్తన, మేము చేసే ప్రతి పనులను కూడా గ్రహిస్తూ సమాచారాన్ని మీకు అందిస్తాయని నా తండ్రి మీ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి.
కాబట్టి జీవం లేనటువంటి వస్తువులని నా తండ్రి ఏదో జ్ఞానవంతులమని చెప్పుకుంటున్నా ప్రభా శాస్త్రవేత్తలు విరుపీగుతుంటే అలాంటి జ్ఞానులను నా తండ్రి బుద్ధిహీనులుగా మీ లేఖనాలు సెలవిస్తుంది. వారు చేస్తున్నటువంటి ప్రయోగాలలోనే నా తండ్రి వాళ్ళకి మీరున్నారనేటువంటి సమాధానము దొరికినా మీరున్నారని చెప్పడానికి నా తండ్రి వారు ముందుకు రాకుండా మీరు లేరని చెబుతూ ఈ ప్రపంచాన్ని మాయలోనికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో నా తండ్రి మీ లేఖనాలను తెలిసినటువంటి మేము అనాలోచనగా ఉండక మీ మాటలో ఉన్నటువంటి సత్యాలను అనేక మందికి ప్రకటించడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి ఇంతవరకు మీ బిడ్డలు మీ మాటలు విన్నారు నా తండ్రి. మీ మాటలు విన్న ప్రతి బిడ్డలు నా తండ్రి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించారని నా తండ్రి అనుకుంటున్నాను. మరి నా ప్రభా మీ బిడ్డల యొక్క ఆలోచనలు నా తండ్రి మీ మాటలతో నింపి మీ మాటల అనుసరంగా నా ప్రభా తండ్రి మీ బిడ్డలు నడవలాగా సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి ఇంతవరకు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి మీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలలో నా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించమని మీ చిత్తానుసారంగా మీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలను తీర్చమని నా ప్రభా ప్రాధేయపడుతున్నాను. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నా తండ్రి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాను నా తండ్రి. ఇక ఇంతవరకు కూడా నా ప్రభా లీడింగ్ చేసినటువంటి మీ కుమారుడు రేమండ్ బ్రదర్ గారి గురించి అలాగే సామాన్య గారి గురించి నా ప్రభు ప్రార్థిస్తున్నాను. వీళ్ళు మీరు తోడుగా ఉండి నడిపించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండి నా ప్రభా బలమైనటువంటి పనులను మీ కొరకు ముందుకు కొనసాగించగలగటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి సంఘ కాపరిగా ఉన్నటువంటి నా ప్రభా అధికారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఇస్తున్నటువంటి ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి మీ చిత్తం ఉన్నంత వరకు నా ప్రభా మీ బిడ్డ మీ పనిని జరిగిస్తూ తన ఆయుష్కాలం అంతా కూడా నా ప్రభా మీ పనిలో నా ప్రభా ముందు కొనసాగలుగుటకు నా ప్రభా బలాన్ని ఇచ్చి శక్తిని ఇచ్చి నడిపించమని కోరుకుంటూ మరి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మీ విలువ కలిగినటువంటి జీవము కలిగినటువంటి మాటలతో నా ప్రభా మీ బిడ్డల్ని ఎప్పుడు బలపరుస్తూ మరి మూర్ఖంగా అజ్ఞానంగా మాట్లాడేటువంటి ఈ లోకం వైపు నా తండ్రి చూడక మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించి నా ప్రభా ప్రపంచంలో ఉన్న మూర్ఖత్వంతో నా తండ్రి మీ బిడ్డలు పోరాడగలుగుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి అనారోగ్యంతో ఉన్నటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నా తండ్రి. ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్న మరి ఒక ప్రశ్న ఏంటంటే అన్న ఇక్కడ ప్రకృతిలో కొన్ని విషయాలు మనం చూస్తుంటాం. దాని నేచర్ డిజాస్టర్ అని పిలుస్తాము. అది మన జరిగిన కేరళ ల్యాండ్ స్లైడింగ్ కావచ్చు, మరి 2004లో జరిగిన సునామీ కావచ్చు. ఇలాంటి మనం అక్కడ అంతేకాదు మరి కోస్తా ప్రాంతాలలో కొన్ని ల్యాండ్ స్లైడింగ్ ఐటమ్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అక్కడ అనేక మంది చనిపోతూ ఉంటారు. మరి మనం ఆది కాండంలో చూసినప్పుడు ఇంటెన్షనల్ గా దేవుడు వారి యొక్క మరి క్రియలను బట్టి వర్షం రప్పించి నాశనం చేయడం చూస్తాము. మరి ఈ సందర్భాలు మనం చూసినప్పుడు అంటే అనేక మంది చనిపోతున్నారు, వందల కొలదిగా చనిపోతున్నారు జనాలు ల్యాండ్ స్లైడింగ్ లో. అని ఇవి కేవలం కేరళనే కాదు, అక్కడక్కడ మనకి సముద్ర ప్రాంతాలు కానీ కొండ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ల్యాండ్ స్లైడింగ్ అనేది కామన్ గా జరుగుతూ ఉంటాయి. దానికి మనం ఏ చర్యలు తీసుకోలేము. అవి అలాంటివి జరుగుతున్నవి. ఇది ప్రకృతిలో అంటే న్యాచురల్ గా జరిగే విషయమా, లేకుంటే ఇది దేవుడు అది తన ఇంటెన్షనల్ గా చేస్తున్నారా, అంటే ఏంటి ఇది అనేది డౌట్. దీంట్లో రెండు ఉన్నాయన్న. ఒకటి ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతిలో ఏది సంభవించినా దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఉదాహరణకి ఇప్పుడు కరోనా వైరస్ మనకు బాగా తెలుసు. కరోనా వైరస్ అనేది చాలా పాత వైరస్, కొత్త వైరస్ ఏం కాదు. కానీ 2020లోనే దాని యొక్క ప్రభావం ఎక్కువైంది, దాని పవర్ ఎక్కువైంది. ఎలా అయింది అనుకుంటారు? అది ముందటి నుంచి ఉన్నటువంటి వైరసే. ఆ వైరస్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక చిన్న ఫ్లూలు వచ్చి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత 2020కి వచ్చేసరికి దాని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.
కాబట్టి ఈ మార్పులంతా కూడా దేవుని ఆజ్ఞ లేకుండా జరిగింది అంటే దేవుని ఆజ్ఞ వల్లనే జరుగుతుంది. ఇక కొత్తగా ఇప్పుడు రీసెంట్గా మంకీ పాక్స్ అనేది కూడా వస్తుంది. ఇది కూడా పాత వైరస్ ఏం, కొత్త వైరస్ ఏం కాదు అది. కానీ అది ఏమవుతుందంటే ఒక ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. దాని యొక్క శక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఈ మనుషుల యొక్క ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ప్రకృతిలో ఏది సంభవించినా అది దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు. ఇక రెండోది మనిషి యొక్క సొంత తప్పిదం వలన కూడా కొన్ని జరుగుతాయి. ఇప్పుడు మీరు అన్నారు కేరళలో జరిగిన ల్యాండ్ స్లైడ్, దానికి కారణం ఏంటి అని అంటే అక్కడ మైనింగ్ బాగా ఎక్కువ జరిగేది. సో మైనింగ్ ఎక్కువ ఇల్లీగల్ మైనింగ్, లీగల్ మైనింగ్ కాదు. అది ఆల్రెడీ గవర్నమెంట్స్ కూడా చాలా సందర్భాలలో వాళ్ళని వార్న్ చేసింది. అక్కడ మైనింగ్ చేయడం ప్రమాదకరం, ఎందుకనంటే అది ఆ ల్యాండ్ అనేటువంటిది అక్కడ చాలా గట్టి ల్యాండ్ కాదు, అది ఏ టైంలో అయినా కూడా కూలిపోతుందని ఆల్రెడీ గవర్నమెంట్ వార్న్ చేసింది. అలాగే ఈ వెస్టర్న్ ఘాట్స్ మీద స్టడీ చేసేటువంటి, అధ్యయనం చేసేటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా 2-3 years బ్యాకే వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి ఏదైనా ప్రమాదం జరగచ్చు అన్నా కూడా ఆ గవర్నమెంట్ అప్పుడు పట్టించుకోలేదు. ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ పడ్డాయో ఆ ల్యాండ్ అంతా కూడా సెటిల్ అవడానికి ప్రారంభించింది. ఎక్కడెక్కడ వీళ్ళు తవ్వారో ఆ తవ్వకాలలో అది సెటిల్ అవడానికి ప్రారంభించి అదేమైందంటే స్లైడ్ అయింది. సో రెండూ ఉన్నాయి. ఒకటి దేవుని చిత్తానుసారంగా జరిగేవి కొన్ని ఉన్నాయి, మనుషులు చేసేటువంటి తప్పిదాల వలన జరిగేవి కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతిదానికి దేవుని మనం బ్లేమ్ చేయలేము, ప్రతిదాన్ని మనుషులను మనం బ్లేమ్ చేయలేము. ఇప్పుడు సునామీ అనేటువంటిది ఖచ్చితంగా అది మానవ తప్పిదం కాదు, మనుషుల యొక్క దేవుని యొక్క ఆజ్ఞ మేరనే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాన్ని తప్పిదం అని మనం ఎలా చెప్తాం? ఇప్పుడు కేరళలో అంటే మైనింగ్ చేశారు కాబట్టి అక్కడ వాళ్ళు తవ్వారు కాబట్టి భూమిని చాలా లోతులు తవ్వారు కాబట్టి ఆ లోతుల్లోనికి వర్షం వచ్చినప్పుడు అదంతా కూడా దిగబడింది. కానీ ఇక్కడ సునామీలో అలా కాదు కదా, ఆ కేసు కాదు కదా. కాబట్టి ఇక్కడ దేవుని ఆజ్ఞ ఉంటుంది, అలాగే మనుషుల యొక్క తప్పిదాలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను ఇల్లు బలంగా కట్టుకోకుండా ఇల్లు కూలిపోయినప్పుడు దేవుడి వల్లనే జరిగిందని నేను చెప్తే ఎలా ఉంటుంది? నేను గట్టిగా కట్టుకోవాలి, ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ కరెక్ట్గా వేసుకోవాలి, పిల్లర్లు కరెక్ట్గా వేసుకోవాలి, అన్ని నేను బలమైనటువంటి మంచి కాంక్రీట్ వాడి నేను బాగా ఇల్లు స్టడీగా కట్టుకోవాలి. కానీ నేను స్టడీగా కట్టినా కూడా అది పడిపోయిందంటే దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు. అది కూడా నా తప్పిదం వల్ల అయితే నేను స్ట్రాంగ్గా కట్టుకోలేదు కాబట్టి అది పడిపోయింది, దానికి దేవునికి నేను ముడిపెట్టలేను. కానీ నేను అంత స్ట్రాంగ్గా కట్టుకున్నా అది పడిపోయిందంటే దేవుడే పెట్టాడని అర్థం. కాబట్టి రెండూ ఉంటాయండి. ఎప్పుడైనా కూడా ఏ న్యాచురల్ డిజాస్టర్ మీరు తీసుకున్నా కూడా మానవ తప్పిదాలు ఉంటాయి, అలాగే దేవుని యొక్క ఆజ్ఞ కూడా కొన్ని విషయాలలో ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర మనం మూర్ఖ వాదనకు బాగోడు, దేవుడి వల్లే జరిగిందని కొంతమంది మూర్ఖంగా వాదిస్తుంటారు. లేదు ఇది దేవుడి వల్ల జరిగింది కాదు అని మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి తప్ప ప్రతిదానికి దేవుడి సంబంధం అని మనం అనకూడదు, ప్రతిదానికి మనుషుల సంబంధం అని మనం అనకూడదు. అలాగే డిసీజ్ గురించి అడుగుతున్నారన్న, కొన్ని డిసీజ్ వస్తున్నాయి, అది కొన్ని కొత్తది చూడొచ్చు మనము. HIV అయితే మనం చూడొచ్చు, అది మానవ తప్పిదం వలన వచ్చిందని. కొన్ని రోగాలన్నీ కూడా దేవుడు పెట్టినాయండి. రోగాలు అనేటువంటి దేవుడు పెట్టిందే, అది HIV అయినా ఏదైనా కూడా మీకు ప్రకటన గ్రంథంలో మీరు చదివితే 17వ అధ్యాయం అనుకుంటాను 9వ వచనం చదవండి. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి, కానీ ఆయన మహిమపరచినట్లు వారు మారు మనసు పొందని వారు కారు. అదేనా? అంటే తెగుళ్ళు అనేటువంటిదన్నా అది దేవుడు ఇచ్చిందే, కాకపోతే అవి రెండు విధాలుగా ఉంటాయి. తెగుళ్ళు అనేటువంటి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి మనల్ని పరీక్షించడానికి కూడా ఉంటుంది, లేదా మనల్ని నాశనం చేయడానికి కూడా ఉంటుంది. అంటే కొన్ని వ్యాధులు వస్తుంటాయి. వ్యాధులు వస్తున్నప్పుడు మనం దేవుణ్ణి ఎలా చూస్తాం అనేటువంటిది ఉంటుంది.
ఇప్పుడు వ్యాధి వచ్చిన వాడు దేవుడా నాకెందుకు ఈ కష్టం పెట్టావు, దేవుడిని దూషించాడు. అదే అక్కడ మీకు రాయబడి ఉండేది 16వ అధ్యాయంలో. వారు మారు మనసు లేకుండా దేవుని దూషిస్తారు తెగులు వచ్చినప్పుడు. కాబట్టి మనకు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఏమైనా వాక్యం చెప్పేవాళ్ళకి తెగులు రాకూడదు కదా అని అనకూడదు. ఎప్పటికీ కూడా వస్తాయి. వాక్యం చెప్పేవాడికి వస్తాయి. ప్రతి మనిషికి తెగులు అనేటువంటిది వస్తుంది. కానీ ఆ తెగులు వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తావు? దేవుడా నన్ను కనుకరించి నన్ను బాగు చేయని అడిగేవాడైతే దేవుణ్ణి నమ్మిన వాడుగా ఉంటాడు. నాకెందుకు తెగిలిచ్చావని దూషించేవాడు దేవుని గురించి ఆలోచించేవాడు కాదు. వాడు మారు మనసు పొందినవాడు కానే కాదు ఎంత మాత్రాన్ని. కాబట్టి తెగులు అనేటువంటిది దేవుని ద్వారా వచ్చిందే. అది మనల్ని పరీక్షించడానికైనా ఉండొచ్చు, మనల్ని నాశనం చేయడానికైనా ఉండొచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.